सूर्यकोटि समप्रभनिर्विघ्नं गुरु मे देव सर्वकालेषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुसुमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठले सरस्वती नमोस्तुते। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। नमस्ते नारसिंहाय नमस्ते मधुवरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। नरसिंहस्वामी भगवान की जय। నరసింహ పురాణం భాగంగా మనం వైశాఖ మాసంలో విశేష ప్రవచనం చెప్పుకుంటున్నాం. రోజు ఒక కథ ప్రకారంగా ఒక విషయం ప్రకారంగా ఆ యొక్క అద్భుతాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నరసింహ పురాణంలో విశేషంగా ఏమిటంటే నరసింహుడు ఉగ్రంగా వచ్చాడు, శాంతంగా మారాడు. అంటే కోపంగా ఉన్నటువంటి స్వామిని భక్తుడు శాంతంగా మార్చాడు అని చెప్పడానికి ఇది ప్రయాణం. రామాయణాన్ని ఎలా మనం రామ అయనము అంటామో ప్రయాణము. రాముడి యొక్క ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మాట వేదం, అది పాదం వేస్తే అది ప్రయాణం. కాబట్టి రామాయణము ప్రయాణమైంది, అదే అయనము అయింది. అందుకని అయనాలు రెండు, ఉత్తరాయణము దక్షిణాయనం లాగా. అలాగే నరసింహస్వామి కూడా అహోబిలం అహాబల 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 అన్నటువంటి యొక్క నరసింహస్వామి మెల్లగా 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 శాంతరూపానికి వచ్చాడు. అయితే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నరసింహ పురాణంలో భాగంగా మనము ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, తర్వాత దర్శన సుదర్శన చరిత్ర, తర్వాత అంబరీష్ చరిత్ర, దాని తర్వాత నిన్న మార్కండేయ చరిత్ర, ఇలా ఒక్కొక్కళ్ళ గురించి మనం తెలుసుకుంటూ వచ్చామంటే వాళ్ళు ఏ రకంగా పుణ్యాన్ని సంపాదించారు, ఏ రకంగా నరసింహస్వామి యొక్క కృపను పొందారు, ఏ రకంగా నరసింహస్వామి 8 కోట్ల దగ్గర ఉన్నాడు, 8 కోట్ల దగ్గర ఉన్నాడని చెప్పినాం. దాంట్లో భాగంగానే నవనరసింహస్వాముల్లో భాగంగా మనం చాలా విషయాలు ఆ యొక్క నరసింహస్వామి కృప ఎలా చూపిస్తాడో తెలుసుకున్నాం. ఈరోజు మనం అక్కడి నుంచి అహోబిలం దగ్గర నరసింహస్వామి బాగా కోపంగా ఉగ్రంగా ఆయన రక్తాన్ని తాగేశాడు కాబట్టి లోపల బాగా శక్తి ఉందట. ఆ శక్తి మళ్ళీ బయటకు వచ్చారంతా కూడా. ఎవరు శాంతింపజేయాలంటే ఎవరు శాంతింపజేయకుండా ఉంటే ప్రహ్లాడు శాంతింపజేశాడు. కానీ శాంతమైన నరసింహస్వామి కూడా అలాగే నడుచుకుంటూ వచ్చాడట. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, శ్రీరామచంద్రుల వారు అయోధ్యలో పుట్టారు, లంక వరకు నడుచుకుంటూ వెళ్ళారు. అప్పట్లో నడక అనేటువంటిది పెద్ద విషయం, దాన్నే ప్రయాణము అన్నారు. అప్పట్లో నడక మాత్రమే ప్రయాణం. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ప్రయాణం చేశారు. నిన్నటి వరకు శంకరాచార్యుల వారు కూడా మొత్తం తిరిగి వచ్చి 4 పీఠాలని, చతురాన్న పీఠాలని స్థాపితం చేసే దానికి కూడా నడకే కారణం. నడక నడుస్తూ ఉంటే పవిత్రమైన భూమిని మనం పాదాలతో తాకుతున్నాం కాబట్టి ఆ పవిత్రులు తిరిగితే భూమి పవిత్రమైపోతుంది, ఆ భూమి వల్ల ఆయన పవిత్రమవుతాడు. అందుకనే పొద్దులు లేవగానే సముద్రవసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపతి నమస్తుత్యం పాద స్పర్శ క్షమస్వమే అని చెప్పే దిగాలి. భూమి మీద దిగేటప్పుడు అది భూమి మీద ఉన్న వాళ్ళ లక్షణం. కాబట్టి వాళ్ళందరూ కూడా చూడండి, రాముడు భూమి మీద పాదం వేస్తే భూమి సంతోషించిందట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రాముడు పాదాన్ని భూమి మీద వేయంగానే భూమి సంతోషించింది. రావణుడు భూమి మీద కాళ్ళు పెట్టంగానే భూమి కంపించింది, భయపడిపోయింది. అయ్యో ఏమిట్రా దృష్టుడు నా మీద కాళ్ళు మోపుతున్నాడు, బాధపడతాడు. ఈ బాధ వల్లే ఒకసారి విష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మీద పాపాత్ముడు వస్తున్నాడు కాబట్టి ఆ పాపాత్ముడిని సహించలేకపోతున్నాడు. భూమికి ఉన్నంత ఓర్పు ఎవరికి లేదు, స్త్రీకి భూమికి ఓపిక అని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి అలా ఉన్నటువంటి రావణుడు నా దగ్గరకు వస్తే నాకు భయంగా ఉందని విష్ణువుకి చెప్తే అప్పుడు విష్ణువు రామావతారంలో వచ్చి, ఆ రావణుని చంపేస్తామా, నువ్వు భయపడకు, కొంచెం ఓపిక పట్టు. ఎందుకంటారంటే మన సాధన పూర్తవ్వాలి కాబట్టి 41 రోజులు సాధన పూర్తి అవ్వాలి. మనము 9 రోజులు సాధన చేసుకుంటూ వస్తున్నాం. 9 రోజులు సాధన పూర్తయింది, పరమేశ్వరుడు రాత్రి మనకు కనబడవచ్చు, చెప్పలేము. మనం ఎంత నిస్వార్థంగా ప్రవచనాన్ని విన్నామో అంత నిస్వార్థంగా పరమాత్ముడు కూడా మనకు కనబడవచ్చు. అలా కాబట్టి ఈ నడక అలా చేస్తుంటే నరసింహస్వామి అహోబిలంలో పుట్టాడు, ఉగ్రంగా వచ్చాడు. వచ్చిన స్వామి నడుచుకుంటూ వచ్చాడు, అందరూ ఆయన పెట్టేస్తారు. ఎంతమంది అయితే భయపడుతున్నారో అంతమంది కూడా ఆయన్ని శాంతింపజేయడం కోసం, ఎందుకంటే ఆయన విష్ణు అవతారం కాబట్టి తర్వాత అవతారం వాళ్ళు తీసుకోవాలి కదా. కాబట్టి ఎవరికైతే ఆయన అవతారము అని అర్థమవుతుందో వాళ్ళందరూ వెంట వచ్చారు. చూడండి, వస్తూ ప్రహ్లాదులతో సహా అందరూ వస్తున్నారు స్వామి వెంట. ఎక్కడ ఆగుతాడో అక్కడ ఆయనకు ఆపమని చెప్తాం. ఎందుకంటే ఆయన
ఆయన కోపాన్ని మళ్ళీ ఎక్కడ ఆగమంటే ఇంకెక్కడేం చేస్తాడో అని చెప్పి భయంతో ఆయన వెనుక వస్తూనే ఉన్నారు. అందరూ ఋషులు, మునులు, ప్రహ్లాదులతో సహా అందరూ వస్తుంటే దండకారణ్యే, మనం ఎప్పుడు కూడా మంత్రాలు చెప్పుకుంటాం. దండకారణ్యే దేశే గోదావర్యాః ఉత్తరే తీరే శాలివాంశకే, మనం అంతా చెప్పుకుంటాం. ఇదంతా కూడా మన భాగం అంతా ఏంటి? దండకారణ్యము. ఈ భాగం అంతా రామచంద్రుడు గారు ఈ భాగంలో వచ్చారు. కాబట్టి ఈ దండకారణ్యానికి ఆయన మెల్లగా ధర్మపురి వరకు వచ్చారట. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని ధర్మపురి క్షేత్రం గురించి మనం గొప్పగా తెలుసుకోవాలి. ఎందుకంటే దగ్గరగా ఉంది కాబట్టి. నవనరసింహంలో పెద్దగా గొప్పగా ఉంటుంది నరసింహస్వామి ఆలయాల్లో విశేషమైన స్వామి ఆలయం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఎందుకు అనంటే ధర్మపురిలో యోగా నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి ఇద్దరు ఉన్నారు. ఎలా వచ్చారు, ఏం చేశారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దగ్గరగా ఉన్న విషయాన్ని బాగా పట్టుకోవాలి. అందుకనే ఆ నరసింహస్వామి ఇక్కడ దాకా వచ్చాడు. వస్తే ప్రహ్లాదుడు వెనుక నుంచి మెల్లగా ధైర్యంతో, చూడండి ధైర్యం ఎలా ఉండాలంటే స్వామి ఎక్కడ దాకా నడవాలి అని మెల్లగా ఒకసారి ధర్మంతో ధైర్యంతో స్వామి ఇక ఆగండి అన్నాడు. నరసింహస్వామి విని కూడా విననట్టుగా, మీరు ఒక మాట దీన్ని పట్టుకుంటే మీకు అర్థం, విని కూడా వినట్టుగా, మనకు ఉన్నటువంటి విషయాల్ని విని కూడా వినట్టుగా పట్టుకుంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి, కొన్ని కావు. అంటే ముందరగా నడుస్తున్న వ్యక్తికి వెనక నుంచి పిలిస్తే వినబడుతుంది, కానీ ఆయన చూడాలి. చూస్తే కృప, ఆశీర్వాదం, చూడకపోతే కోపం, ఇంకా కోపం అలాగే ఉంది అర్థం. అందుకనే ఉగ్ర నరసింహస్వామి. కోపం అంటే ఏంటి? ఉగ్రత్వం. కాబట్టి నరసింహస్వామిని పిలిచేటప్పుడు ఆయన ఎలా పిలిచినాడంటే నమస్తే నారసింహాయ, నమస్తే మధురిణే, నమస్తే పద్మనేత్రాయ, నమస్తే దుఃఖహాని. అయ్యా మా దుఃఖాన్ని ఇంకా దూరం చెయ్యి, ఇంకా మా బాధను దూరం చెయ్యి. అక్కడి నుంచి నువ్వు దేవుడివి కాబట్టి, నువ్వు విష్ణువు కాబట్టి నువ్వు నడుస్తున్నావు. మేము సాధారణ వ్యక్తులం. గుర్తుపెట్టుకోండి, సాధారణ వ్యక్తులం మేమంతా నడవలేము, మన శక్తి లేదు. కాబట్టి మమ్మల్ని కృప చూపించు స్వామి అని మెల్లగా అంటూ ఉంటే ధర్మపురి క్షేత్ర ప్రాంతంలో నరసింహస్వామి కొంచెం సేపు ఆగాడట. అందుకనే అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామికి ప్రహ్లాద వరద నరసింహస్వామి అని పేరు. ఊరికే నరసింహస్వామి అంటే కుదరదు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం పేరు పెట్టాలో పెట్టారు. అందుకని అక్కడ పొద్దున పూజామంగా అభిషేకం తర్వాత అక్కడ చెప్తారు ప్రహ్లాద నరసింహస్వామి, ప్రహ్లాద వరద నరసింహస్వామి అంటారు. ప్రహ్లాదాన్ని వరిమివ్వడం కోసం ఆగాడట. అక్కడ ఒక క్షణం కోసం ఆగితేనే అంత పెద్ద కృప చూపించాడు ఆయన, అంత పెద్ద కృప చూపించాడు. ఆ కృప ఎలా ఉంటుందంటే ఆయన ఏమంటున్నాడట, అసలు ఇక్కడ ఆగండి స్వామి అంటే ఒకసారి చూశాడు. మొత్తం చూస్తే నిజంగానే ధర్మపురి క్షేత్రంలో ఎప్పుడు కూడా దండకారణ్యం ఎప్పుడు కూడా సంతోషమే, ఆనందమే. ఎందుకు? ఆకులు, అలములు, చెట్లు, జంతువులు, జీమలు ఎవైతే ఉంటాయో అన్నీ కూడా అందంగా కనపడతాయట. అందుకనే దండకారణ్యం వచ్చిన రామచంద్రుడు సంతోషంగా ఉన్నారు కొంతకాలం. అలా నరసింహస్వామి ఆ ప్రాంతం అంతా చూస్తే చాలా ఆనందదాయకంగా ఉన్నాడు. సరే అని ఒక్క నిమిషం కోసం అక్కడ ఆగాడు. ఆగితే ఇంకా అక్కడే ఉన్నటువంటి బ్రహ్మ తొందరగా నీళ్ళని తవ్వాడు. ఎందుకంటే కొత్తగా ఉన్నటువంటి నీళ్ళు, మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం? మొట్టమొదటి బోరు వేస్తాం, అవునా? కొత్తగా ఏం కావాలి? మన గ్రహానికి గ్రహలక్ష్మి రావాలి అంటే వర్ణో జాతస్య వేదః అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే నీళ్లు లేకుండా జీవనం లేదు కాబట్టి. మొట్టమొదటి కావాల్సింది ఏమిటి? నీళ్లు. అందుకనే చాలా పాతంకాల అందరూ కూడా గంగా తీరానికి నీళ్ళకి దగ్గరగా ఉండేటట్టు ప్రయత్నం చేసేవారు. కుటీరాలు, ఆశ్రమాలు, వాళ్ళు ఉంటే జపస్థానాలు అన్నీ కూడా నీళ్లకు దగ్గరగా పెట్టుకునేవాళ్ళు. కాబట్టి బ్రహ్మ ఎవరు అంటే కొత్తగా వచ్చాం కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో స్వామి ఆగాడు కాబట్టి ఆయనకంతా రక్తం ఉంది కాబట్టి కడిగెద్దామనే ఉద్దేశంతో బ్రహ్మ అక్కడ తవ్వాడు. తవ్వుతే దాంట్లోంచి నీళ్ళు వచ్చాయి. అదే బ్రహ్మ పుష్కరిణి. ఇప్పుడు కూడా గోదావరిలో బ్రహ్మ పుష్కరిణి. ఆ బ్రహ్మ ఆ నీళ్ళని తీసుకొని స్వామి వారికి అభిషేకం చేశాడు. అందుకనే నరసింహస్వామి ఇక్కడ శాంతించాడు కాబట్టి శాంత నరసింహస్వామి, కొంచెం సేపు కోపంగా ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఇద్దరు కూడా అక్కడ స్థిరంగా ఉండిపోయారు. ఎలా ఉన్నారట? ఆయన ఎలా కనబడుతున్నాడో అలా చిత్రీకరిస్తారు, ఊహిస్తారు. మనం అందరం కూడా ఊహించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ఈరోజు మేము దర్శనం చేసుకున్నప్పుడు ఆయనకి గంధం కలర్లో ధోతి ఉండేది, కిరీటం చాలా బాగుంది, మంచి మల్లెమాల గజమాల వేశారు, దాంట్లో అక్కడక్కడ మందారం పూలు వేశారు అని మనం కళ్ళు మూసుకొని అనుకున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్వామి జ్ఞాపకం చేసుకుంటే అలాంటి స్వామి మనకు కనబడతాడు. అది జ్ఞాపకం చేసుకోవడం. కాబట్టి ఉగ్రంగా ఉన్న స్వామి ఎలా ఉన్నాడో, శాంతించి ఎలా ఉన్నాడో ఋషులు అనుకొని ఆ రకంగా అనుకుంటే ఆ రకంగానే విగ్రహం తయారైపోయింది. అక్కడ మనం ఎలా అనుకుంటే అలా. నేను చెప్పాను కదా, మబ్బుల్లో చూస్తుంటే ఎలా అనిపిస్తే అలా. కాబట్టి ఉగ్రంగా ఉన్న స్వామి శాంతంగా
శాంతంగా ఉన్న స్వామి. అభిషేకం కంటే ముందు ఉగ్రము, అభిషేకం తర్వాత శాంతం, అలా తయారై అలా ధర్మపురిలో నిలిచిపోయి ఉన్నారు. కాబట్టి బ్రహ్మ అక్కడ తవ్వాడు కాబట్టి ఆ నీళ్ళంతా కూడా బ్రహ్మకుండము లాగా మారిపోయింది. గోదావరిలో ఇప్పుడు కూడా బ్రహ్మకుండము ఉంది కాబట్టి అలా నీళ్ళు తీసుకొచ్చారు, అభిషేకం చేశారు. చేసిన తర్వాత ఇక్కడ మృత్యు వచ్చింది. ఎవరికి? హిరణ్యకశ్యపుడికి అక్కడ మృత్యు వచ్చింది కదా, ఆయనకి స్వర్గం పంపించారు. అక్కడ యముడు కూడా వచ్చాడు ఆయన మృత్యుని తీసుకుపోవడం కోసం. కాబట్టి యముడు కూడా అసలు కోపంగా ఉన్నటువంటి స్వామి వెంట ఆయన కూడా ఇక్కడ దాకా మెల్లగా 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 వచ్చాడు. వస్తే ఇక్కడ శాంతించాడు కదా. ఎప్పుడైతే శాంతిస్తారో అప్పుడు అందరూ వరాలు కోరుకుంటారు. ఎప్పుడు కోపంగా ఉంటారో వరాలు కోరుకునే అవకాశం ఉందా? లేదు. శాంతంగా ఉన్నప్పుడు అందరూ అప్పుడు ఆయన అన్నాడు, నేను అందరినీ కూడా ఇప్పటిదాకా చంపుకుంటూ వచ్చాను, అంటే శాసించుకుంటూ వచ్చాను, శిక్షించుకుంటూ వచ్చాను, నా పని అదే. ఏమంటున్నాడు? నా పని అదే. కాబట్టి ఒకవేళ మంచివాడు కూడా సమయం కాకుండా చచ్చిపోతే, ఇప్పుడు మార్కండేయుడు చావకూడదు కానీ నేను చంపాలి, అవునా కదా? ఆయనకి ఆయుష్ అయిపోయింది, నా పని చంపడం, కానీ నేను చంపలేకపోతున్నాను. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం నాకు మంచి వరాన్ని ఇవ్వు స్వామి అంటే, నువ్వు కొంతకాలం నా దగ్గర ఉండి అనుష్ఠానం చేయవయ్యా, నీకు మంచి విషయం వస్తుంది. ఒకవేళ నీ ద్వారా ఎవరు చచ్చిపోయినా నీకు మాత్రం దోషం రాదు, అది నా సన్నిధిలో ఉంటేనే. అంటే అక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ బ్రహ్మకి పూజలు లేవు, కానీ అక్కడ ధర్మపురిలో బ్రహ్మ అభిషేకం చేశాడు కాబట్టి బ్రహ్మకి పూజ ఉంది, బ్రహ్మ యొక్క విగ్రహం అక్కడ ఉంది, బ్రహ్మకి పూజలు లేవు. యమధర్మరాజు అలా అన్నాడు కాబట్టి నా దగ్గర సేవ చేసుకో అంటే సరే అన్నాడు. అక్కడ యమధర్మరాజు కూడా ఉన్నాడు కొంతకాలం. అంటే తప్పు చేయకుండా వయసు అయిపోకుండా చంపేస్తే దోషం వస్తుంది కాబట్టి ఆ దోషం పరిహారం అవ్వడం కోసం ధర్మపురికి నరసింహస్వామి దండం పెట్టాడు కాబట్టి అక్కడ యమధర్మరాజు కూడా విగ్రహంలో ఇప్పుడు ఉన్నాడు. అలా ఒకళ్ళు వచ్చి నమస్కారం చేస్తుంటే ప్రహ్లాద వరద నరసింహస్వామి అక్కడ ఉండిపోతూ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు మనం వచ్చిన వాళ్ళకి ప్రేమగా గౌరవంగా మాట్లాడుతున్నప్పుడు కొంతకాలం కొంతమంది అక్కడ ఉండిపోతారు, ప్రశాంతంగా అనిపిస్తే. మనం ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం సేపు ప్రశాంతంగా అనిపిస్తే కొంచెం సేపు కూర్చొండిపోతాం, లేకపోతే మంచిగా అనిపించకపోతే వెళ్ళిపోతాం కదా. అలా అక్కడ బ్రహ్మ ఉండిపోయాడు. దాని తర్వాత ఆ యొక్క యమధర్మరాజు ఇద్దరు ఉండిపోతే ఇంకా వీళ్ళని ఏం చేద్దామనే ఉద్దేశంతో ఆ ప్రహ్లాద నరసింహస్వామి నమస్కారం పెట్టి, అయ్యా మేము మిమ్మల్ని ఇక్కడే కొలుచుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గోదావరి ఉంది, ఈ గోదావరిలో మేము స్నానం చేసి వచ్చేంత వరకు మీరు ఇక్కడ ఉండండి స్వామి అని చెప్పారు. బాగా గుర్తుపెట్టుకోండి, మనం పూజ చేస్తున్నప్పుడు మనం శుద్ధంగా ఉండాలి. చూస్తారా, మనము తలస్నానం చేసుకుంటాం, దేవుడు వ్రతం చేద్దామంటే పూజ చేద్దాం, ఏం చేస్తాం? మనం స్నానం చేస్తాం, మనం గంధం పెట్టుకుంటాం, మనం ఆభరణాలు వేసుకుంటాం, మనం కొత్త పట్టు చీర కట్టుకుంటాం, అంతా కదా, అంతా మనమే చేసుకుంటాం. భగవంతుడికి ఇవ్వకంటే ముందు తయారయ్యేది మనమే. అలంకరణ అంతా ఎవరికి? మనకి. ఏ అలంకరణ? చందనము, బొట్టు పెట్టుకుంటాం. చందనం మహాపుణ్యం పవిత్రం పావనాశయ ఆపదామరదైత్యం లక్ష్మీ వర్ధతి సంపదాం అని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటాం, నగలు వేసుకుంటాం, దాని తర్వాత గాజులు వేసుకుంటాం, చీర కట్టుకుంటాం, మగవాళ్ళు పట్టు పంచలు వేసుకుంటారు. ఇవన్నీ దేవుడి కంటే ముందు ఎవరికి? మనకే. అభిషేకం ఎవరికి? స్నానం ఎవరికి? మనకే. అయితే ఇవన్నీ తీసుకున్నప్పుడు నేను ఎంత సుఖంగా ఉన్నానో ఆ సుఖం పరమాత్ముడికి ఇద్దామనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళి అభిషేకం చేయడం. నేను ఇంత సుఖంగా ఇంత ఆనందంగా ఉన్నాను కాబట్టి దానికి కారణం ఏమిటి? అభిషేకము అలంకరణ. కాబట్టి స్వామికి అభిషేకము అలంకరణ అంటే బాగా ఇష్టం కాబట్టి అభిషేకంలో ఉండాలి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళారు, అభిషేకం స్నానం చేసి వస్తామని గోదావరి. ఇక్కడ గోదావరికి ఒక విశేషత ఉంది. ఏమిటంటే ఈ గోదావరి కొంచెం దూరంగా వెళ్ళి దక్షిణ వాహిగా ప్రవహిస్తుంది. అందుకనే దీన్ని దక్షిణ కాశీ అన్నారు. ఎందుకు కాశీ అన్నారంటే చెప్పాను నిన్న, జాహ్నవి మరణం చేయవ అంటే జాహ్నవికి వెళ్తే మరణం పొందాలి. అంటే కాశీలో మరణం పొందితే ఎంత పుణ్యం వస్తుందో ధర్మపురిలో తర్పణం చేస్తే అంతే పుణ్యం వస్తుంది. కాబట్టి అది దక్షిణవాహిగా ఉంది కాబట్టి అక్కడ దర్శనం చేసుకోమని చెప్పారు. కాబట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ స్నానం చేశారు. ఎక్కడెక్కడ ఎవరెవరు స్నానం చేశారో అక్కడక్కడ గుండాలుగా మారిపోయి, గుండం అంటే కోనేరు అని అర్థం, ఒక భాగం, ఒక చెలిమే అని అర్థం. బ్రహ్మ చేశాడు గోదావరిలో, అది గోదావరిలో బ్రహ్మకుండం అయిపోయింది. యముడు చేశాడు, యమకుండం అయిపోయింది. అక్కడ విష్ణువు చేశాడు, ఈయన చేశాడు, ఋషులు చేశారు, ఋషికుండం అయిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్కరు చేసుకుంటుంటే అది కుండాలుగా మారిపోయాయి. ప్రహ్లాదుడు స్నానం చేసి అందరూ వచ్చి అభిషేకం చేశారు. స్వామికి అభిషేకం చేయంగానే చూడండి, నరసింహస్వామి ఆలయంలో వెళ్ళినప్పుడు కొన్ని ఆలయాల్లో కొన్ని ప్రథలు ఉంటాయి. నరసింహస్వామి ఆలయంలో వెళ్ళినప్పుడు, నరసింహస్వామి దగ్గర ఉన్నటువంటి దక్షిణవాయి గోదావరిలో వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి ఉగ్రత్వం ఏమైనా ఉంటే, శూరత్వం ఉంటే, క్రూరత్వం ఉంటే వెళ్ళిపోతుంది. చాలామంది మీరు స్నానం చేసిన వాళ్ళ గంగలో చూడండి, చాలామంది స్త్రీలకి ఒక శక్తి వస్తుంది, వాళ్ళు బాగా అర్చేస్తారు, హా 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 అనరిస్తారు. దీనికి పూనకము అంటారు. ఈ భాగం అంతా కూడా దక్షిణవాహిని గంగలో ఉంది. ఇదంతా కూడా అక్కడ వెళ్ళిపోతుంది.
మీరు బాగా గమనించండి. ఈ రోజు కూడా, ఆ రోజని కాదు, ఈ రోజు కూడా ఆ విషయం చాలామంది అక్కడ స్నానం చేసిన తర్వాత కొంతమంది ఉగ్రంగా ఉన్నట్టున్నారు, క్రూరంగా ఉన్న అర్చేస్తారు. అర్చేస్తే ఆ దోషం వెళ్ళిపోతుంది. స్త్రీలో క్రూరత్వం ఉండకూడదు. స్త్రీకి ఉన్నటువంటి వరం ఏమిటి? సహనం. భూమికి ఉన్నట్టు సహనం ఉండాలని చెప్తారు. కాబట్టి అదంతా తీసేస్తారు అక్కడ నరసింహస్వామి. కాబట్టి వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. కానీ ఎవరెవరికైతే ఆ శక్తి ఉంటుందో ఆ శక్తి అంతా కూడా స్వామి స్వీకరిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నాడంటే మీ దుఃఖాన్ని దారిద్ర్యాన్ని స్వామి స్వీకరిస్తాడు. ఇదే మన గురుచరిత్రలో చెప్తారు. గురువు గారికి దెబ్బ తగిలింది అంటే ఆ దెబ్బ ఆయనకి కాదు, ఎవరికో తగ్గే దెబ్బ ఆయన స్వీకరిస్తాడు తన శరీరం మీద. కాబట్టి ఎవరికో ఉన్న అనారోగ్యం ఆయన స్వీకరిస్తాడు. ఆయన అనారోగ్యం పాలైపోతాడు, కానీ భక్తుడికి మాత్రం ఆరోగ్యంగా తయారు చేస్తాడు. ఇది భగవంతుడికి గురువుకి ఉన్నటువంటి గుణం. అలాంటి గుణం నరసింహస్వామి అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత కూడా వీళ్ళు స్నానం చేసి వస్తే మళ్ళీ బాగా కోపంగా మారిపోతాడట. అందుకనే కోపంగా మారిపోతే నేను ఇక్కడ ఉండలేనేమోనని ఆ స్వామికి అనిపిస్తే అక్కడ ఆ స్వామి అక్కడి నుంచి ఆ శక్తిగా వెళ్ళిపోకూడదు. కాబట్టి ఆంజనేయ స్వామికి పిలిపించి అక్కడ మొత్తం కూడా 8 ఆంజనేయ స్వాములు పెట్టారట. అంటే అష్ట ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలకి దూరం చేసి శక్తి సామర్థ్యం ఉన్న స్వామి ఆంజనేయ స్వామి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఉగ్రం అంతా కూడా ఆలయంలోకి వచ్చి స్వామి వారికి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో అక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేశారు. ఎక్కడ 8 మూలలో చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా 8 మూలలో నరసింహస్వామికి మధ్యలో తిరుగుగోలుగా ఆ యొక్క ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఎలా రక్షణ? ఏ రక్షణ? ఉగ్ర శిక్షణ రక్షణ అంటారు దానికి. అంటే ఉగ్రం అంతా లోపలికి రాకూడదు. మనం ఎట్లా పెండతో తీసుకొచ్చి మేగిన తర్వాత అక్కడ దృశ్యశక్తి రాకూడదని ఏం చేస్తాం? ముగ్గు వేసేస్తాం. మనం వేసిన ముగ్గు, మీరు ముగ్గు వేస్తున్నప్పుడు మీరు ఏమంటారంటే ఇక్కడ ఏ కూడా ఉగ్రశక్తి రాకూడదు అని వేస్తాము. గడప మీద ఏమని వేస్తాం? గడప మీద లక్ష్మి వేస్తున్నప్పుడు ఏమంటాం మనం? ఉగ్రశక్తులు రాకూడదు, తప్పుడు విషయాలు రాకూడదు. పైన గుమ్మడికాయ ఉంది, పైన గణపతి ఉంది, కింద లక్ష్మి ఉంది. అందుకనే దీనికి లక్ష్మి అన్నాను, దానికి గణపతి అన్నాను. అందుకనే గడపలు ఖచ్చితంగా ఉండాల్సిందే. పైన గణపతి, కింద లక్ష్మి. ఆ లక్ష్మిని పూజిస్తాం అంటే ఉగ్రశక్తి రాకూడదు. కాబట్టి అలాగే ఆ ఆంజనేయ స్వామికి అందరూ కూడా అక్కడ ముగ్గులు వేసి నమస్కారం చేస్తే అప్పుడు మెల్లమెల్లగా శాంతించాడు స్వామి. కానీ కోపంగానే కనబడుతున్నాడు మనకు మన లోపల కోపం పోయేంత వరకు, భయం పోయేంత వరకు కోపంగానే కనబడతాడు. ఒక్కసారి మనలో భయం పోయిందా ఆ కోపంగా ఉన్నటువంటి విగ్రహం కూడా సంతోషంగా కనబడుతుంది. మీరు ఎప్పుడైనా చూసి అక్కడ కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు అనుకున్నటువంటి పూజ పూర్తి చేస్తే, నేను ఇవాళ స్వామివారికి దోతిస్తాను, ఇవాళ నైవేద్యం పెడతాను, ఇవాళ అభిషేకం చేస్తాను, ఈరోజు కళ్యాణం చేస్తాను, ఈరోజు హోమం చేసుకుంటాను అని మనసులో అనుకొని అది పూర్తి చేసి స్వామిని చూస్తే స్వామి ఉగ్రంగా ఉన్నటువంటి స్వామి కూడా నవ్వుముఖంగా కనబడతాడు. అది మీలో ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్వామికి పూజ పునస్కారం అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక విషయం ఉంటుంది, ధ్యానం తర్వాత యాని కాని పాపాన్ని జన్మాంతరం తాని ప్రదక్షిణ పదే మళ్ళీ ప్రదక్షిణ వేసుకుంటే అన్ని పాపాలు వెళ్ళిపోతాయి అని శాస్త్రం చెప్పింది. అలా ఆ ఉగ్రం నరసింహస్వామి అలా ఉండిపోతే ఒకానొక సమయంలో స్వామి ఇక్కడ ఏమయ్యాడు? ప్రహ్లాద వరద నరసింహస్వామిగా ఉండిపోతే ఇక్కడ ఆ గోదావరి వచ్చింది కదా. ఈ గోదావరి దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఒకప్పుడు శివుడు గంగతో మాట్లాడుతున్నాడు. శివుడు గంగతో మాట్లాడటం అంటే పై భాగానికి మాట్లాడటం. బాగా చూడండి, పార్వతి ఎప్పుడు కూడా తొడ భాగంలోనే ఉంటుంది. శరీరంలో ఎడమ భాగంలో ఎప్పుడు కూడా అమ్మవారు ఉంటుంది కదా. పార్వతి అర్ధనారీశ్వరుడు ఆయన ఉంటాడు. కానీ గంగతో మాట్లాడంటే పై భాగంలో మాట్లాడాలి. గంగ ఎప్పుడు పైన, గంగ ఎప్పుడు కిందికి రాదు. ఎందుకంటే గంగ కిందికి వచ్చింది అంటే పాపుల్ని శిక్షించడం కోసం లేదా క్షమించడం కోసం. రెండే విషయాలు. మీరు గంగలో స్నానం చేస్తున్నప్పుడు మీ పాపం పోవాలి లేదా మీ పాపం రాకుండా ఉండకూడదు. అయితే మీరు పాపాత్ములై ఉండాలి లేదా ఇంకొంచెం పుణ్యం కోసం స్నానం చేయాలి. ఎప్పుడు కూడా గంగలో స్నానం చేస్తే మనం ఏం చెప్పుకుంటాం? మా పాపం అంతా పరిహారం అవ్వండి స్వామి కదా. గంగకి ఏం చెప్పుకుంటాం మనం? అందుకనే గంగకి పసుపు కుంకుమ అక్షంతలు వేసి లోపల కాళ్ళు పెడతాం. అందుకనే పిప్పలాది సముత్పున్నో కృత్తే లోకే భయంకరి పాషాణంచ మయాదత్తం ఆహారం పరికల్పయేత్. అంటే ఆహారంగా ఒక చిన్న వస్తువు మృత్తికనో లేకపోతే ఇసుకనో లేకపోతే రాయో ఒకటి వేసి లోపల కుడికాళ్ళు పెట్టి లోపలికి వెళ్ళాలి గంగలో. అలా వెళ్ళాలి. అలా వెళ్తే క్షమిస్తుంది. అలా పాపం పోవడం. కాబట్టి గంగకి ఆయన మాట్లాడుతుంటే ఎలా మాట్లాడుతున్నాడట? మాట్లాడుతున్నప్పుడు గంగ కిందికి తల వంచి చూస్తుందట. కానీ రావాలా వద్దా అన్న విషయం వినబడుతుందా లేదన్న విషయం కాదు ఇక్కడ. కానీ గంగ కిందికి చూస్తుంది, శివుడు పైకి చూస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి.
గంగాదేవి కిందికి చూడడం అంటే భూమికి మీదకి వస్తానని అర్థం. శివుడు పైకి చూస్తున్నాడంటే ఇంకా నీకు మోక్షానికి పంపిస్తానని అర్థం. గంగాదేవికి చాలా పాపాలు, ఎందుకంటే మనం అందరం పాపం చేసిన వాళ్ళని ఏం చేస్తాం, పాపాన్ని గంగలో వదిలిపెట్టేస్తాం. మనం ఏమంటాం, పాపాన్ని గంగలో వదిలిపెట్టండి. చాలామంది స్నానం చేసిన వాళ్ళు బట్టలు వదిలిపెట్టేస్తారు గంగలో, ఎందుకంటే పాపం అంతా పోతుంది కాబట్టి. అలా గంగ కిందికి వచ్చి పాపాత్ముల్ని పునీతురాల్ని చేస్తానని అనుకుంటే శివుడు ఏమంటున్నాడు, పునీతుల్ని చేసి నువ్వు మళ్ళీ పైకే వెళ్ళిపో. ఎక్కడి నుంచి గంగ? పైనుంచి వచ్చింది, పైకే వెళ్ళిపోవాలి. అయితే నీకు ఒక విషయం చెప్తాను గంగా, విను. గౌతముడు అని ఋషి ఉన్నాడు. ఈ ఋషికి చిన్న గోహత్యా పాతకం వచ్చింది. ఎలా వచ్చిందంటే, అసలు గౌతముడు అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు. ప్రేమగా చూసుకొని మంచిగా బ్రతికే వాళ్ళకి సమస్యలు బాగా వస్తాయి భూమి మీద, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా. చాలా పాపం భోలాగా ఉంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, నమస్కారం చేస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తాడు, కానీ ఎప్పుడు పాపం సమస్యలు ఉంటాడు. ఏం చేయడు, దేవుడికి నమస్కారం కూడా పెట్టాడు, కానీ వాడు మాత్రం హుందాగా ఉంటాడు. ఇలా చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఆమె పూజా పునస్కారం ఏమి చేయదు కానీ సుఖంగా ఉంది, నేను రోజు 3 పూట్ల పూజ చేస్తాను కానీ సంతోషంగా లేను, మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ సంతోషము, దుఃఖము, బాధ ఇవన్నీ కూడా మన మనసులో పెట్టుకోవాలి. మనం పవిత్రంగా ఉన్నామా లేదా అన్న విషయమే చాలా గొప్పది. ఆమె ఎలా ఉన్నా ఆయన ఎలా ఉన్నా మనకు సంబంధము లేదు. అలా గౌతముడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి, మీరందరూ కూడా కష్టాల్లో ఉన్నారు కదా, రాక్షసులు మనకి ఇబ్బంది పెడుతున్నారు కదా, ఈ ప్రాంతంలో ఉండండి, ఈ ప్రాంతంలో నేను వ్యవసాయం చేస్తాను, నా జపశక్తి వల్ల ఎవ్వరు కూడా రాక్షసులు ఇక్కడికి రారు, మనం సుఖంగా ఉందామని చెప్పి అంటే చెప్తున్న గౌతముడికి ఎలా సమస్య వచ్చిందో అంటే, ఋషులందరూ కూడా అక్కడ ఉండి ఆయన వ్యవసాయం పండిస్తే భోజనం చేసి జపతపనిష్టాలు చేసుకుంటూ సుఖంగా ఉంటున్న సమయంలో కొంతకాలం తర్వాత గౌతముడి దగ్గర మనం ఉండిపోవడం ఏమిటి? కాబట్టి గౌతముడిని ఇక్కడి నుంచి పంపిద్దాం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. చాలామంది మనం మాట వరుస కంటామా లేదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఇదే. అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఏమనుకున్నారంటే, కాదు గౌతముడిని ఇక్కడ పంపించేద్దాం, మనమందరం సుఖంగా ఉందామని చెప్పేసి ఆ గౌతముడికి చిన్నగా పాపం రావాలని చెప్పేసి ఒక ఆవును తయారు చేశారు. ఈ ఆవును ఎలా తయారు చేశారంటే, దీనికి మాయా ఆవు అంటారు. ఇది ఆవు కాదు, మాయా ఆవు. ఆ మాయా ఆవును ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నాడో అక్కడ పంపించేస్తారు ఋషులందరూ కలిసి. పంపిస్తే అప్పుడు గౌతముడికి మాట చెప్తాడు, ఎలా అయితే నువ్వు అంతా ఆ యొక్క వ్యవసాయం చేస్తున్నావో, ఆ వ్యవసాయంలో అక్కడ భూమి మీద ఒక గోవు వచ్చింది, ఆ గోవు మొత్తం పంట నాశనం చేస్తుంది, కాబట్టి నువ్వు శక్తిమంతుడు కాబట్టి పంపించవయ్యా అని చెప్పారు. చెప్తే ఈయన అనుకున్నాడు, నిజమే అనుకున్నాడు. ఎందుకు నిజం అనుకున్నాడు అంటే, వీళ్ళందరూ నాతో ఉన్నాడు కాబట్టి నా వాళ్ళు అనుకుంటున్నాడు. మనతో ఉన్నవాళ్ళు మన వాళ్ళు కాదు, మనతో దూరంగా ఉన్నవాళ్ళు కూడా మన వాళ్ళు అవుతారు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. మనవాడా కాదా అన్న విషయం పరమాత్ముడు మీ మనసు రెండే నిర్ణయించాలి. దీనికి ఎవ్వరూ ఏం చేయలేరు. ఏ శాస్త్రము, ఏ విషయము, ఏ దేవుడు కాదు. మీ వాడు అవునా కాదా మీకే అనిపించాలి. నేను అన్నాను ఆమె మీవాడు కాదని, కాదు ఆయన మావాడే మీరు అనుకుంటారు. కాదు ఆయన మీవాడు అంటే, కాదు మావాడు కాదు, మా పక్కనే ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా మాట మాట్లాడు అంతే. మనకు ఎలా అనిపిస్తే అలా. మీ మనసుకి ఏమనిపిస్తుంది, మీ లోపల ఉన్నాడు కదా, శక్తి ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. దుష్టత్వం ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. దేవుడు ఇక్కడే, దయ్యము ఇక్కడే, అంతా ఇక్కడే. కాబట్టి ఆ ఆవు మాయా ఆవు అన్న విషయం తెలుసుకోకుండా దర్భం తీసుకొని దాని మీద వేశాడు. ఆ దర్భ తగలంగానే ఇది మాయా ఆవు కాబట్టి చనిపోయింది. దానికి గోహత్యా పాతకం వచ్చింది. ఎవరికి? గౌతముడికి. రాగానే గౌతముడు చాలా బాధపడ్డాడు. ఇప్పటిదాకా తపస్సు చేశాను, ఋషులకందరికీ భోజనం పెట్టాను, వ్యవసాయం చేయించాను, నా తపశక్తి వల్ల రాక్షసులు రాకుండా చూశాను, కానీ నాకు మాత్రం అరిష్టం వచ్చింది అంటే, అప్పుడు అక్కడ ఉన్న ఋషులందరూ ఏమంటున్నారంటే, నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోయి హిమాలయకి వెళ్ళి శివుని గురించి అనుష్ఠానం చేస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షమైతే అప్పుడు గోహత్యా పాతకం పోతుందయ్యా అని చెప్పి సరే అని చెప్పేసి అందరి మాట విని వెళ్ళిపోయాడు. అంటే నీకెంత శక్తి ఉన్న పక్షంలో కూడా జనాలు బాగా వచ్చి ఒక మాట మాట్లాడితే అది కొంతకాలం నిజమైపోతుంది. కొంతకాలం సేపే, నిజం పూర్తిగా అవ్వదు. అబద్ధం ఎప్పుడూ అబద్ధమే. ఒక్కడు మాట్లాడితే నిజమైన పక్షంలో కూడా 100 మంది అది అబద్ధం చేసే ప్రయత్నం చేసినా కొంతకాలం మాత్రమే ఉంటుంది. దాని తర్వాత నిజమే. సత్యం ఎప్పుడు కూడా దాగి ఉండదు, బయటకు వస్తుంది. ఈ విషయం శ్రద్ధ ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా నమ్ముకొని పెట్టుకోవాలి. నా మీద ఎప్పుడు నిందలు వేస్తారు, నన్ను తప్పుగా అనుకుంటారు, నేను చాలా బాగా చేస్తాను, చాలా మనసులో పెట్టుకొని మనసుకు భారంగా చేసుకోకండి. పురాణం విడవలు ఏమవుతుందంటే, ఎవరు ఏమనుకున్నా నా పరమాత్ముడు నా పక్షంలో ఉన్నాడా లేదా, నా పరమాత్ముడు నా పక్షంలో ఉంటే ఎవరు నాకేమీ చేయలేరు అని శక్తి మీకుంటే చాలు, ధైర్యం మీకుంటే అదే ధైర్యే లక్ష్మి. అలాంటి విషయాన్ని ఈయన ఇంకా వెళ్ళిపోయి అనుష్ఠానం చేశాడు. శివుడి గురించి చేస్తే గోహత్యా పాతకం పోవాలి. కానీ ఏది ఏమైనా పరమాత్ముడికి అన్ని విషయాలు తెలిసిన పక్షంలో కూడా ఒక మంచి విషయం జరగాలంటే ఒకటి కష్టం జరగాలి, ఒకటి నష్టం జరగాలి, మంచి విషయం జరగడం కోసం. కాబట్టి
అక్కడ గంగకి ఈయన మాట్లాడుతున్నాడు, అదిగో గౌతముడు నా గురించి అనుష్ఠానం చేస్తున్నాడు, నువ్వు కిందికి వెళ్ళి ఆయన గోహత్య పాతకాన్ని తీసేయి పో అని చెప్పంగానే అక్కడ ఉన్నటువంటి గంగ గౌతముడి యొక్క అభిష్టం వల్ల, పిలవడం వల్ల గంగ మెల్లమెల్లగా గోదావరిగా మారి కిందికి వచ్చి అన్నిట్లో తిరుక్కుంటూ ధర్మపురి వరకు వచ్చింది. ఈ ధర్మపురి దగ్గరికి వస్తే గౌతముడు దాంట్లో స్నానం చేయగానే గోహత్యా పాతకం పోయింది. గోహత్యా పాతకం పోయింది కాబట్టి గౌతముడు తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని గౌతమి అని అన్నారు. అప్పటి దాని పేరేమైంది? గోదావరికి గౌతమి. దక్షిణంగా పోయింది కాబట్టి ఏమన్నారు? దక్షిణ గంగ. అందుకని భాషల్లో కూడా దక్షిణ గంగ అని రాస్తారు. మనం తెలుసుకోవడం వల్ల ఏమైందంటే ఎక్కువగా లాభం వస్తుంది. అంతే, మీరు స్నానం చేస్తే అంతే పుణ్యం వస్తుంది, కానీ తెలుసుకొని చేస్తే ఇంకెక్కువ పుణ్యం వస్తుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా పుణ్యం రావాలంటే విషయం తెలిసి ఉండాలి. నేను అది గణపతి తొండం ఇటుపక్క తీసుకోవాలన్నా, ఇటుపక్క తీసుకోవాలన్నా, శంఖం ఇటుపక్క తీసుకోవాలన్నా, ఇటుపక్క తీసుకోవాలన్నా, దీంట్లో వృధా చేస్తారు. ఎటుపక్క ఉన్నా నువ్వే పక్క ఉన్నావో చూసుకో. అసలు నువ్వు పక్కన ఉండాలి కదా. నువ్వు పక్కన లేకుండా శంఖం ఇటు ఉందా, గణపతి ఇటు ఉందా, తొండం ఇటు ఉందా, తోక ఇటు ఉందా కాదు. చాలామందికి ఆవుకు పూజ చేస్తున్నప్పుడు తోకకు పూజ చేయాలా, ముఖానికి పూజ చేయాలనే విషయం చూస్తే ముఖానికి పూజ చేయాలనే విషయం చాలామంది బొట్లు పెట్టేస్తారు మొదలే. అసలు ముఖం చూడకూడదు, శాపం ఉంది కాబట్టి భగవంతుడు అప్పుడు ఏం చేశాడో ఇప్పటిదాకా అదే ఉంది. నువ్వు యుగం మారినా విషయం మారలేదు. విషయం మర్చిపోతారే, చాలామంది మర్చిపోతారు. కాబట్టి తోకకి పూజ అయితే, కాబట్టి అది గౌతమిగా మారిపోయింది. అలాంటి గౌతమి క్షేత్రంలో ధర్మపురి నరసింహస్వామి నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే ఇదంతా చాలా పవిత్రమైన విషయం అనుకొని అందరూ కూడా అక్కడ పూజలు పునస్కారాలు బాగా చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చే అక్కడ ధర్మవర్మ అనేటువంటి రాజు కొంతకాలం తర్వాత మళ్ళా ధర్మవర్మ రాజు పూజించాడు. పూజించి ధర్మపురి నరసింహ ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షం చేసుకున్న తర్వాత మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత రాక్షసులకి అహంకారం వస్తుంది. ధర్మపురి నరసింహస్వామి ఎవరైనా దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఋషులకి మంచి గుణం వస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఋషులకి గుణం వస్తుంది, రాక్షసులకి తప్పుడు గుణం వస్తుంది. ఎలా వస్తుంది? ఒక్కసారి రాక్షసు బ్రహ్మ ప్రత్యక్షం అయితే నేను చావకూడదు, అందరిని చంపాలి, నేను చావకూడదు, అందరినీ చంపాలి అన్న గుణం ఎవరికి వస్తుంది? రాక్షసునికి. మంచివాడికి నేను మంచిగా ఉండాలి, 10 మందిని మంచి చేయాలి అన్న ఆలోచన ఋషులకు వస్తుంది. అలా ధర్మవర్మ అనుష్ఠానం చేశాడు. చేస్తే ధర్మపురి లక్ష్మీస్వామి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలయ్యా అంటే, నాకేమొద్దు, నేను ఈ దేశాన్ని ధర్మంగా పాలించాలి అని అన్నాడు. అంటే సరే అన్నాడు, పాలించమన్నాడు. పాలించమన్నాడు అనగానే ఈయన ఏం చేశాడు? అక్కడ ధర్మపురిలో వెడమ భాగంలో ఒక కోనేరుని తవ్వించాడు. గుర్తుపెట్టుకోండి బాగా, కోనేరుని తవ్వించాడు. ఆ కోనేరుని తవ్విస్తే ఎంత బాగా తవ్వించాడంటే అంత బాగా, దాంట్లో గోదావరిలోంచి నీళ్లు ఇట్టుకొచ్చి అట్నుంచి మళ్ళీ నిండిన తర్వాత లోపలి మార్గం ద్వారా మళ్ళీ గోదావరికి వెళ్ళిపోయేంతగా బాగా తవ్వించి లోపల భాగంలో మెట్ల భాగం చేయించి మధ్య భాగంలో ఒక తోపులాట కట్టాడు. అంటే గోపురం లాగా కట్టాడు. అంత కట్టిన తర్వాత ఒక్క మాట అన్నాడు. స్వామికి నమస్కారం చేసి, స్వామి ఒక్కసారి వచ్చి స్నానం చేయండి కోనేరులో అని అడిగాడు. ఇదంతా కూడా స్వప్నంలో జరుగుతుంది, సుషుప్తంగా జరుగుతుంది, లేదా ఆయనకు అనిపించినప్పుడు మందిరంలో వెళ్ళి కూడా అవుతుంది. మీరు కూడా ఇప్పటి నుంచి ప్రవచనం విన్నారు కాబట్టి మీరు మందిరంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత ఒక పువ్వు పెట్టిన తర్వాత కొంచెం సేపు స్వామిని చూసుకుంటే మాట్లాడండి. మాట్లాడడం అలవాటు చేసుకోండి. మాట్లాడడం అలవాటు చేసుకుంటే మిమ్మల్ని పక్కవాడు పిచ్చివాడు అంటారు అని. ఋషులకి, పెద్దవాళ్ళకి, గొప్పవాళ్ళకి పిచ్చివాళ్ళే అంటారు. వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. చాలా బాగా తయారై కూర్చున్న వాళ్ళకి ఏమనరు. పెద్ద పెద్ద సైంటిస్ట్ చూడు పిచ్చోళ్ళలాగా ఉంటారు. పెద్ద పెద్ద ఋషులు పిచ్చోళ్ళగా ఉంటారు. అఘోరాలు, నాగబాబాలు, నాగసాధులు పిచ్చోళ్ళలాగానే ఉంటారు. కానీ వాళ్ళ శక్తి ఉంటుంది. ఏ శక్తి? భగవత్ శక్తి ఉంటుంది. మనలాంటి వాళ్ళను ఊరికే వాళ్ళు అది కోపం పంపించారు, గొప్పగా చేసేస్తారు. మన చిన్న విషయంతో ఏం కావాలి, డబ్బు కావాలి తీసుకో అంటారు. ఎందుకు? వాళ్ళ శక్తి ఉంటుంది, వాళ్ళకి అది అవసరం లేదు. కాబట్టి మాట్లాడడం అలవాటు చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం దండం పెట్టుకోరు. కొందరు చెప్పుకులు కొట్టుకోరు, పడా 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 కొడుకు. కొందరు పోర్ల బొక్కన పడిపోతారు, కొందరు బరాబర బరాబర ఉల్టా తిరుగుతారు, కొందరు మోకాళ్ళ మీద తిరుగుతారు. అంటే నీ భక్తి ఇలా ఉన్న పుస్తకాలు రాశారు. ఎక్కడైనా చెప్పినా చెంపలు కొట్టుకోమని చెప్పారా? లేదు. ముక్కు కొట్టుకోమని చెప్పారా? లేదు. 18 సహ గోబ్రాహ్మణో వరదో జాత అష్టబ్రాహ్మణ 18 కోలహ అన్నారు. అంటే 8 అంగములు భూమికి తగిలేటట్టు దండం పెట్టి మనం అంతే. ఒక్కటే సాష్టాంగ నమస్కారము ఒకటే ఉంది పురాణంలో. కానీ విచిత్రం చేస్తారు. కొందరు ముక్కు మూసుకుంటారు, కొందరు కళ్ళు మూసుకుంటారు, కొందరు చెవులు మూసుకుంటారు, కొందరు కింద మీద ఏమేమో చేస్తారు. కొందరైతే స్వామితో మాట్లాడతారు. గుళ్ళోనే మనం అందరం పక్కనే ఉంటాం, ఆ స్వామితో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడని ఆమెకి స్వామి మాట్లాడుతున్నాడు నీకు అనిపించదు. అంతే. భక్తి ఎలాగైనా ఉండవచ్చు. కానీ నేను గుళ్ళో ఇప్పుడు మీరు మీ ఇంట్లో మాట్లాడుకుంటే తప్పేముంది? స్వామికి మాట్లాడుకోండి. అలా
అందరూ కూడా భగవంతుడి యొక్క విశేషాన్ని ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆ స్వామిని రమ్మని చెప్పాడు. రమ్మని చెప్తే గుళ్ళో నవ్వారట. అసలు స్వామిని దగ్గరికి రావడం ఏంటి, నీ కోనేరు దగ్గరికి రావడం ఏంటంటే, వస్తాడు స్వామి, నాకు విశ్వాసం ఉంది, రాత్రి నాకు స్వప్నంలో వస్తాడు, స్వప్నంలో వచ్చిన స్వామి నిజం చేస్తాడు, కాబట్టి స్వప్నం పడాలి. ఎప్పుడది? చాలా బాగా నిద్రపోయినప్పుడు పడాలి. మీరు అన్ని కోరికలు కోరుకున్న తర్వాత అలసిపోకంటే ముందు పెద్ద పరుపు పోసుకొని ఇంత పెద్ద టాబ్లెట్ వేసుకొని పడుకుంటే నిద్ర వచ్చిన వాళ్ళకి స్వప్నం పడ్డ ఉపయోగం లేదు. కాబట్టి కష్టపడి అలసిపోయి పడుకున్న వాళ్ళకి స్వప్నం పడుతుంది, అది సత్యమే అవుతుంది, అది సత్యం. కాబట్టి స్వప్నంలో వచ్చాడని చెప్పాడు. చెప్పంగానే సరే అన్నారు. అందరూ కూడా ఆయన్ని పరీక్షిస్తున్నాడు. నేను మంచి చేస్తాను అంటే అందరూ పరీక్షిస్తారు, నిజమవుతుందా కాదా. నవ్వటానికి ఎక్కడి నుంచి జనాలకు ఏం కావాలి? మన మీద నవ్వడం కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి బాగా, మన మీద నవ్వడానికి సిద్ధమవుతారు. నేను ఖచ్చితంగా 100కు 100 మార్కులు తెచ్చుకుంటాను అంటే తెచ్చుకోకూడదు, తెచ్చుకోకపోతే నవ్వుతాను అని సిద్ధంగా ఉంటారు. 100కు 100 మార్కులు తెచ్చుకుంటాను అంటే పిల్లవాడు ఏంటారు? నువ్వు తెచ్చుకోకుండా కూడా నేను నవ్వుతాను. అదే పని, పెద్దగా పని పెట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి అందరూ ఆయన నవ్వుతున్నారు. నవ్వుతే మళ్ళీ స్వామిని పిలిపిద్దాన్ని మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాడు. రోజు గుళ్ళోకి వెళ్తాడు, స్వామికి రమ్మని చెప్తున్నారు. ఒక్కసారి స్వామి వచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, స్వామి వచ్చాడు. వచ్చి చూస్తే లోపల నేను ధర్మవర్మను ఈ యొక్క కోనేరు నిర్మించాను అని రాసుకున్నాడు. కింది భాగాల్లో రాసుకుంటే స్వామికి బాగా కోపం వచ్చింది. అసలు నువ్వు ధర్మం కోసం అనుకున్నావు కదా, ధర్మాత్ముడు అన్నావు కదా, ధర్మం కోసం చేసిన కోనేరు 10 మందికి పనికి రావాలి తప్ప నువ్వు నీ పేరు రాసుకుంటే నాకేమి అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి, మనం భగవంతుడికి ఇచ్చిన విషయం మీద పేరు రాయకూడదు. ఇది మనకి ధర్మపురి క్షేత్ర మహిమ చెప్తుంది. ఆయన పేరు రాసుకున్నాడు. స్వామి వచ్చాడు, చూశాడు, నీ పేరు రాసుకున్నావు కాబట్టి ఇది నీ కోనేరు నాకేం పని, వెళ్ళిపోయాడు. నీ కోనేరులో నాకేం పని, నువ్వు నా కోనేరు అని ఉంటే నేను వచ్చేవాడు. ఇది దేవుడికి అర్పణము, దేవుడికి సమర్పణము, ఇది దేవుడి కోసము అని రాస్తే నేను నా కోసం వాడుకునేవాడిను. కానీ నువ్వు నాది అన్నావు కాబట్టి, నేను కట్టించాను అన్నావు కాబట్టి, నీకు అహంకారం ఉంది కాబట్టి, డబ్బు అహంకారం ఉంది కాబట్టి, ఆ డబ్బు నేను ఇచ్చిన విషయం మర్చిపోయావు కాబట్టి నీ కోనేరులో నేను కాళ్ళు పెట్టాను అని వెళ్ళిపోయాడు స్వామి. ఇదంతా సత్యమే. అందుకని ధర్మపురి. ఎందుకంటే ధర్మపురి అంటే ధర్మంగానే అందరూ ఉండేవారు కాబట్టి ధర్మపురి. ధర్మాత్ముడు పాలించాడు కాబట్టి ధర్మపురి, ధర్మవర్మ పాలించాడు కాబట్టి ధర్మపురి. కాబట్టి స్వామి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంత పెద్ద విషయం చేసి పెట్టానే, ఎంత తప్పు జరిగిపోయిందని ఆ భగవంతుని రోజు కోరుకున్నాడు. తప్పు చేసిన వాడు తప్పు చేయవచ్చు, తప్పు లేదు. కానీ తప్పు చేసినవాడు ఒప్పుకున్నవాడు గొప్పవాడు. మీరు ప్రవచనంలో అన్ని విషయాలు రాసుకోండి. తప్పు సహజమే, మానవుడు తప్పు చేశాడు, కానీ తప్పును ఒప్పుకొని శిక్షించమని చెప్పడం గొప్ప విషయం. నన్ను శిక్షించు స్వామి, నేను తప్పు చేశాను అని అంటే పరమాత్ముడు క్షమిస్తాడు. పరమాత్ముడు క్షమాశీలి అని మనం అనుకొని క్షమించమని అడగాలి. అడిగితే ఇచ్చేస్తాడు. నీకు అయిందేదో అయిపోయింది, ఇంకా అడిగేదేముంది, దేవుడు అది చేసేసారు కదా, ఇంకా గుడికి పోవడం మానేస్తా అయిపోయి. మనం మొట్టమొదటి మానేది ఏమిటి? గుడి మానేస్తాం. భోజనం మానము, పార్టీస్ మానము, పెళ్ళిళ్ళు మానము, పోవడం మానము, కొత్త బట్టలు మానము. ఏం మానేస్తాం? కోపం వస్తే ఫస్ట్ గుడి బంద్. నాకు దేవుడు ఏమి చేయలేదు, నేను గుడిలోకి పోను, అంతే. మనకొకటి ఈజీ. ఆయన పట్టకని రాత్రి వచ్చి చెప్పాడు కదా మనకేమి, ఎందుకు గుడి మానేసి మరి. కాబట్టి మనం మానేస్తాం. అలా చేయకూడదు. గుడి గట్టిగా కాళ్ళు పట్టుకోవాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇది శాస్త్రం చెప్పిన మాట లేదది. కాబట్టి ఈయన మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళాడు. తప్పు అయిపోయింది, క్షమించు స్వామి అంటే క్షమించాడు. ఇప్పుడు నీ పిల్లవాడి చేతుల్లోంచి ఒక పెద్ద వస్తువు కింద పడిపోతే నువ్వు ఎన్ని దెబ్బలు ఆ పిల్లవాడికి కొట్టాలో పుస్తకంలో రాసి ఉందా ఎక్కడైనా? మీ సెల్ ఫోను మీ పిల్లవాడి చేత్తో కింద పడిపోయింది, పగిలిపోయింది. మీరు ఎన్ని దెబ్బలు కొట్టాలని ఎక్కడ రాసింది ఉందా? పుస్తకంలో కానీ ఫోన్లో కానీ ఎక్కడ లేదు. కొట్టుడే. ఎప్పటి వరకు? శాంతం అయ్యేంత వరకు మనసు. మళ్ళీ ఆ ఫోన్ రాదు. కొడితే ఫోన్ వస్తుందా? పాడైపోయింది ఎట్లా రాదు. కానీ కొట్టడం వల్ల మనసు తృప్తి అవుతుంది, అంతే, ఇంకేం కాదు. కానీ ఆ తృప్తి కోసం కొట్టేసుకుంటాడు మనిషి. అందరికీ కావాల్సింది తృప్తి. ఈ తృప్తి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే కొడితే, ఎందుకంటే చాలామంది పిల్లలకి ఫోన్లు కింద పడిపోతాయి. పిల్లలు ఫోన్లు కింద పడిపోతాయి, ఫోన్ పగిలిపోతుంది, తల్లి కొట్టేస్తుంది. ఎందుకు? తృప్తి. అది ఫోన్ రాదు మళ్ళీ. అలా ఆయన వెళ్ళి దండం పెట్టాడు. ఎలా దండం పెట్టాడంటే, శ్రీమన్విభువే గరుడ్ధ్వజాయ తాపత్రోపశమనాయ భవౌషధాయ ద్రష్టార వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరే గురవే నమస్తే నమస్తే నమః.
నేను పాపాత్ముడిని స్వామి, నేను పరమ పాపాత్ముడిని, నేను అలా రాసుకున్నాను. నువ్వు క్షమించాలనుకుంటే చీమల ద్వారా, సర్పముల ద్వారా, విషము ద్వారా, దేని ద్వారైనా క్షమిస్తావని నేను విన్నాను. నాకు దీనివల్ల సమస్య రాలేదు, నాకు నా పాపపు బుద్ధి వల్ల సమస్య వస్తుంది. అలాంటి పాపాన్ని కూడా నువ్వు క్షమిస్తావనే ఉద్దేశంతో మళ్ళీ వచ్చాను. అక్కడ ఏమన్నారు? తాపత్రోపశమనాయ భవౌషధాయ తృష్ణార వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవయాయ. అంటే జలము, అగ్ని, భుజంగము, సర్పము, తేళ్ళు ఏమి వచ్చినా, ఏ విషం నాలో వచ్చినా ఆ విషం తీస్తావని నేను విన్నాను స్వామి. మరి పాపపు బుద్ధి వచ్చింది, నాకు క్షమించవా అని బోర్ల పడ్డాడు స్వామి. ఎలా పడ్డాడు? 8 అంగములు వచ్చేటట్టుగా పడ్డాడు. దీన్ని సాష్టాంగము అన్నారు. ఆడవాళ్ళకి సాష్టాంగం, షష్టాంగమే. మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి ఆడవాళ్ళు. చాలామంది ఆడవాళ్ళు కూడా పొడుగ్గా నమస్కారం చేయకూడదు. చెప్పితే వినరు. ఎందుకు వినరు అంటే, మాకు మా గురువు గారు ఎప్పుడో చెప్పారు, ఎవరో చెప్పారు, ఫోన్లో వచ్చింది, టీవీలో వచ్చింది, మా ఆంటీ చెప్పింది, ఇవే మాటలు చెప్తారు కాబట్టి వాళ్ళకు క్షమించాలి, చేయకూడదు. అష్టాంగము, షష్టాంగము, శస్త్రం ఉంది కదా, అలా పడ్డాడు. స్వామి సంతోషించాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరే పిల్లవాడిని కొడతారు, కానీ ప్రేమ వచ్చినప్పుడు మీరే దగ్గరికి తీసుకుంటారు. ఎంత దగ్గర తీసుకుంటారంటే వాడికి శ్వాస కూడా రాదు. అంత దగ్గర పట్టుకొని కౌలికి ముద్దులు పెడుతుంటే పిల్లవాడికి శ్వాస కూడా రాదు. ఎందుకు? మీకు బాగా ప్రేమ పెరిగిపోయింది కాబట్టి. అప్పుడేమో కోపం వచ్చింది, కొట్టారు, ఇప్పుడేమో కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటారు, శ్వాస ఆడట్లేదు. రెండూ చేసేది మీరే కదా. అలాంటిది పరమాత్మ క్షమించేసి సరే కానీ నేను ఒక్కసారి రాను అన్నాడు కాబట్టి రాను, కానీ నీకు విషయం చెప్తాను, సంవత్సరానికి ఒకసారి వస్తాను అని మాటిచ్చాడు. మాటిస్తే ఇప్పుడు కూడా ధర్మపురిలో సంవత్సరానికి ఒకసారి వస్తాడు. కానీ నువ్వు ఏ భాగం అయితే పెద్దగా కట్టి పెట్టావో, పెద్దగా తోరణాలు పెట్టావో, అలంకారం పెట్టావో తూర్పు భాగంలో, ఆ తూర్పు భాగాన్ని నేను చూడను. మీరు కోనేరుకి ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎప్పుడు కూడా వెనక భాగం నుంచి స్వామి ఇలా వెనక వస్తాడు. అందరు ఎలా పోతారు? స్వామి రథం మీద కూర్చున్నప్పుడు ఇలా ముందుకు వెళ్తారు కదా, కాదు కోనేరులో స్వామి ఇలా వెనక్కి వస్తాడు, ఇలా కూర్చుంటాడు, ఇలా వెనక్కి వస్తాడు. అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తాడు, మళ్ళీ ఇటే వెళ్ళిపోతాడు. మీరు గమనించండి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆ శాపం ఇంకా పనిచేస్తుంది, ఎప్పటికైనా ఏ యుగం మారినా శాపం అలాగే పనిచేస్తుంది. ధర్మపురులు ఈ రోజు కూడా అలాగే రథం వెళ్ళిపోయి అలాగే డోలోత్సవం చేస్తారు ఆ కోనేరులో. కాబట్టి ఎందుకు? ఒక్క రోజు కోసం ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి అంతే సంతోషించాడు. స్వామి ఇచ్చిందే కృప, ఇంకా ఇది కూడా కావాలి, అది కూడా అని కుదరదు. నువ్వు తప్పు చేశావు, శిక్షించాను, మళ్ళీ అడుక్కున్నావు, క్షమించాను, అలా. కాబట్టి అలా ఉన్నటువంటి కోనేరు ధర్మవరం వల్ల అది ధర్మపురిగా మారిపోయింది. అక్కడ గౌతముడి వల్ల గోదావరి వచ్చింది, ధర్మవరం వల్ల ఇక కోనేరు వచ్చింది. ఈ రెండు వచ్చాయి. వస్తే కొంతకాలం తర్వాత కాలం మారుతూ ఉంటుంది. స్వామి గురించి అందరూ కూడా ఇంకా పొగుడుతున్నారు, గొప్పగా ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు. అందరు దక్షిణ భాగంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. గోదావరి నదీ తీరంలో ఉన్నట్టు పుణ్యక్షేత్రాల్లో ధర్మపురి చాలా గొప్ప క్షేత్రము. ఎందుకు అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, బలరాముడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, యమధర్మరాజు ఉన్నాడు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వేణుగోపాల స్వామి ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, కుబేరుడు ఉన్నాడు, దాని తర్వాత సిద్ధగణపతి ఉన్నాడు, దాని తర్వాత అగ్నిదేవత కూడా ఉంది. అందరూ ఆ ధర్మపురి గుడిలో ఉన్నారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బాగా చూడండి. ఎందుకంటే అందరికీ సింధూరం పెట్టింది ఉంది కాబట్టి ఏది ఎవరో మనకు అర్థం కాకుండా స్వామి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టేసి 2 పొట్లాలు ప్రసాదం తీసుకొని గుడిలో కూర్చొని ఫ్యాన్ కింద మస్తు తినేసి వచ్చేస్తాం, అయిపోయి. మనం అన్ని గుళ్ళు, అన్ని దేవతలు ఎవరు ఏమిటి ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే 12 అయింది, బాగా ఎండ అక్కడ గుళ్ళో. ఎందుకు? అక్కడ బాగా ఎండ, సముద్రం నది దగ్గర ఉంది కాబట్టి ఎండ అసలు తహ అంటుంటుంది, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. అన్నీ అయిపోయి 2 పొట్లాలు తిని బయటకు వచ్చి బస్సుకు వచ్చేసి వెళ్ళిపోవడం. ఇంకా పుణ్యం ఎట్లా వస్తుంది? కుబేరుడు, చాలామంది కుబేరుని చూడరు. అసలు ధనం మనకు కావాలి కదా. ఎందుకు ధనం కావాలి? ధర్మకార్యం చేయడం కోసం ధనం ఎందుకు అడగాలట భగవంతుడికి? ధర్మకార్యం చేయడం కోసం. కాబట్టి కుబేరుని చూడరు చాలామంది. ఎండలో ఉంటాడు బాబా అక్కడ. ఇంద్రుడిని వారు చూడరు. లోపల అగ్నిదేవత ఉన్నాడు. అగ్నిదేవతకి 2 ముఖాలు చూడండి బాగా. అగ్నిదేవత మీకు ఎక్కడ కూడా కనబడాడు. మీకు హోమం చేస్తే అగ్నిదేవత మీకు కనబడతాడు. ఎక్కడ? ప్రకాశంగా కనబడతాడు. కానీ విగ్రహం కనబడుతుందా? ధర్మపురిలో కనబడుతుంది. బలరామకృష్ణులు కనబడతారు. ఎక్కడ కూడా ఏమి లేని విషయము ధర్మపురిలో ఉంది. ఆ అగ్నిదేవతకు ఒకసారి చూడండి మీరు. 2 ముఖాలు ఉంటాయి ఆయనకి, 2 ముఖాలు. తర్వాత ఆయన స్వతహాగా అగ్నిదేవుడు ఏమంటాడంటే, స్వామి అందరూ నేను కొలుస్తున్నాను కాబట్టి నేను కూడా మిమ్మల్ని కొలుచుకుంటాను, కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి మనం యజ్ఞం చేస్తున్నప్పుడు మొదటి ఆహుతి ఆయనే వేస్తాడట. ధర్మపురిలో ఉన్న విషయం చూడండి. అందుకనే ఎక్కడైతే యజ్ఞం చేస్తారో అక్కడే స్వామి ఉంటాడు. మీరు యజ్ఞం ఎప్పుడో చేసి ఉంటారు, ధర్మపురిలో చేసి ఉంటే చూడండి.
ధర్మపురి యజ్ఞకుండంలో ముందు భాగంలో ఆయన ఉంటాడు నిలబడి. కానీ అక్కడ విశేషం ఏంటంటే అందరికి కూడా సింధూరం పూసేస్తారు. ఎందుకు అనంటే మనకు బాగా ఆశ కలగకూడదు కాబట్టి. మనం అందరం ఒకవేళ ధర్మపురి నరసింహస్వామి ఆలయంలోకి వెళ్ళి డబ్బుచ్చే కుబేరుడు ఉన్నాడంటే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా స్వామి దగ్గర ఎందుకు కావాలి? మనకు అందరికీ ఏం కావాలి? ఈ భూమి మీద ఇప్పుడు మనకు అందరికీ ఏం కావాలి? డబ్బులు డబ్బులు డబ్బులే. ఎవరికి కూడా శాంతము వద్దు, చిత్తము వద్దు, మోక్షము వద్దు. మనం ఏమడతారు? పొద్దు నాకు మోక్షం ఇవ్వు స్వామి అని సంకల్పం చెప్పుకుంటాం. మోక్షం పోవాలంటే చచ్చిపోవాలి. పోదామా? మనం మోక్షం పోవాలంటే స్వతహాగా శరీరంతో ఉన్నవాడు ఎవడూ మోక్షానికి వెళ్ళలేదు. ఇంకా మోక్షము అంటే ఇక్కడే ఆ దుఃఖాన్ని సుఖంగా మార్చుకుని ఉండడమే మోక్షము. కాబట్టి ఇక్కడ గౌతమి ఉంది, తర్వాత పుష్కరిణి ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఒకసారి దినం కదిలిపోయిన తర్వాత ఏమైందంటే, సింధూపురం రాష్ట్రంలో ఒక రాజు ఉండేవాడు. ఇతని పేరు వీరసేనుడు. ఈ వీరసేనుడికి ఒక అమ్మాయి ఉండేది, ఆమె పేరు విజయ. ఈ విజయకి అన్ని బుద్ధులు, అన్ని శక్తులు, అన్ని గుణాలు, అన్ని విషయాలు గొప్పగా ఉన్నాయి. ఉంటే ఈమెకి వివాహం చేయడం కోసం ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు కూడా ఈ యుగంలో ఉంది, చాలా బాగా అందంగా ఉండి, చాలా బాగా చదువుకుని, చాలా బాగా విద్యా సంపదానికి అసలు అబ్బాయి దొరకట్లే. మీరు వెతికి చూడండి. చాలా బాగా చదువుకుందా అమ్మాయి? ఇంకా లేవు. చాలా అందంగా ఉందా? చాలా ఎత్తుగా ఉందా? చాలా ధనవంతురాలా? వాళ్ళకి అసలు అబ్బాయిలు దొరకట్లేదు. వెతికి 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 కాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి. ఇప్పుడు అప్పట్లోనేమో అమ్మాయి కోసం తిరిగేది, ఇప్పుడు అబ్బాయిలు తిరుగుతున్నారు అమ్మాయిల దగ్గరికి. పెళ్లి చూపులు ఉల్టా అయిపోయింది. ఇప్పుడు పెళ్లి చూపులు ఉల్టా అటుపక్క ఇటుపక్క అయిపోయింది, మారిపోయింది అంతా. ఏం చేద్దాం? కర్మ. పురాణం వినకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. కాబట్టి ఆ విజయకి అన్ని గుణాలు బాగా ఉన్నాయి. ఉంటే ఆమెకి వివాహం చేద్దామని ప్రయత్నం చేస్తే తండ్రి అసలు అబ్బాయి దొరకకపోతే ఆయన ఏమన్నాడు? ఒక బ్రాహ్మడికి చెప్పి, అయ్యా ఒక మంచి వరుణ్ణి తీసుకురావయ్యా అని చెప్పి. అప్పట్లో బ్రాహ్మడికి చెప్పేది వరుణ్ణి తీసుకురామని. పెళ్ళిళ్ళ పేరయ్యా అంటారు ఆయనకి. ఇప్పుడు లేరు, ఇక వాళ్ళే చూసుకుంటున్నారు. మనకు ఫోన్ చేసి చెప్పేస్తారు, అయిపోయింది నాకు పెళ్ళి అని. చాలామంది అమ్మాయిలు ఇలా కూడా చేస్తున్నారు. మనకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో పిలిపించి ఏం చెప్తారో తెలుసా? పోలీస్ స్టేషన్లో నాకు మా అమ్మ వల్ల భయం ఉంది, నన్ను కాపాడండి అమ్మాయి చెప్తుంది. ఎంత దారుణం అంటే, ఇలాంటి దారుణం మనం వింటున్నామంటే మనం ఎంత పాపం చూడండి. అమ్మాయి ఇప్పటిదాకా తండ్రి దగ్గర ఉంటుంది, సాయంత్రం పూట పూలకని పోతుంది, కూరగాయలకి పోతుంది, స్టేషన్కి వెళ్ళి ఆ పిల్లవాడిని పిలిపి స్టేషన్లో ఉంటుంది. ఉండి ఏం చెప్తుంది? స్టేషన్లో ఏం చెప్తుంది? మా నాన్న వల్ల నాకు భద్రత లేదు కాబట్టి నన్ను కాపాడండి సార్ అని రాసిస్తుంది కాగితం మీద. పిల్లవాడు తండ్రి ఏం చేయాలి? పాపం బాధపడతాడు. అదే అంతే, అంతకంటే ఏం లేదు. ఈ యుగంలో అలాగే ఉంది. అలా అప్పుడు ఏమైందంటే, ఆమె బాగా చదువుకుంది కాబట్టి ఆమెకు మంచి విద్య, మంచి వరుడు దొరకట్లేదు. బ్రాహ్మడికి చెప్తే బ్రాహ్మణుడు కూడా చాలా సంబంధాలు తీసుకొచ్చాడు, కానీ అమ్మాయికి ఎవరు కూడా సరిపోవట్లే. ఇప్పుడు కులము, శీలము, వపుర్, విద్య, వయో, విత్తం, సనాదత, ఈ 7 భాగాలు చూసుకోవాలి. ఏ భాగాలు చూసుకోవాలి? మనం 7 తరాలు అటు చూడాలి, 7 తరాలు ఇటు చూడాలి అనుకున్నాం కదా. దాంట్లో ఏం చూడాలట? కులం, శీలం, వపుర్, విద్య, వయో, విద్యం, సనాదత. కులం అంటే ఏం కులం చూడాలి. వపుహు అంటే ఎంత అందంగా ఉందో చూడాలి. విద్య అంటే ఎంత విద్య ఉందో చూడాలి. విత్తం అంటే ఎంత సంపాదిస్తుంది అన్న విషయం చూడాలి. ఎలా సంపాదిస్తున్న విషయం. వయోవిత్తం, సనాదత అంటే ఆమెకు చుట్టాలు బంధువులతో ప్రేమ ఉందా లేదా అని చూసుకోవాలట. మనం ఏం చేస్తాం? అమ్మాయికి అబ్బాయికి జాతకాలు కుదురుతున్నాయా లేదా, అంతే. ఇవన్నీ ఎవరు చూడాలి మరి? 7 తరాలు చూడమన్నారు, ఇట్లు 7 తరాలు చూడమన్నారు. మనం అది చూడట్లేదు. చూస్తున్నామా? చూడకపోయినా సరే, ఇంకా ఆ బ్రాహ్మణ అలసిపోయి ఒక్క అడవిలోకి వెళ్ళాడట. బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మపురిలో ఇది జరిగింది. ఇప్పుడు కూడా అది ఉంది సాక్ష్యంగా, మీరు గుర్తుపెట్టుకోండి. ధర్మపురి ధనేశ్వరస్వామి, ఇల్లుస్వామి ఉన్నారు ఎవరికన్నా మీకు? ధర్మపురి ఇల్లుస్వామి ఎవరికి లేరా? 1, 2, 3 ధర్మపురి నరసింహస్వామి. ధర్మపురి వెళ్ళినప్పుడు ఇదంతా చూసుకోవాలి. ఇంత గొప్ప ఉంది. ఆ విజయ కోసం బ్రాహ్మణుడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు. దొరకట్లే ఎక్కడ కూడా వరుడు. కాబట్టి కూర్చున్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు, అనుష్ఠానం చేస్తున్నాడు. అసలు అమ్మాయికి మంచి వరుడు తీసుకొస్తే ఆ యొక్క రాజు నాకు మంచి పారితోషికం ఇస్తాడు. దేనికోసం? మంచి పారితోషికం ఇస్తాడు. కాబట్టి అలా ఆయన ఆ పిల్లవాడిని వెతుకుతూ ఉండి అనుష్ఠానం చేస్తుంటే ఆయన ముందర నుంచి ఒక పెద్ద సర్పం పోయిందట. మీరు గుర్తుపెట్టుకోండి, సర్పము ఉన్నటువంటి స్థలము చాలా పవిత్రము.
నేను గతంలో ఇక్కడ గణపతి ప్రవచనం చెప్పడానికి వచ్చినప్పుడు పూజ చేసినప్పుడు నాకు 2 సార్లు కనపడింది సర్పం. ఈ భాగంలో చాలా పెద్ద సర్పం ఉంది. మీరు ఎప్పుడైనా గమనించండి. ఇది చాలా పవిత్రమైన క్షేత్రం. అందుకని సర్పం ఉన్నటువంటి పుట్టమట్టి అంటామా మనం. ఎప్పుడు కూడా పుట్టమట్టిని తీసుకొచ్చి మనం పవిత్రంగా భావిస్తాం. ఏది పవిత్రం? గోమూత్రము, తర్వాత పుట్టమట్టి, తర్వాత గంగ నీళ్ళు పవిత్రం. మనకి ఉన్న పవిత్రాలు ఏమిటి? 3. అందుకనే ఎప్పుడు కూడా సర్పము శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి అనే సర్పం అనంతం వాసుకిం శేషం పద్మనాభం జగంబలం శంఖపాలం ధాత్రాష్టం తక్షకం కాలయం తథా అని 9 భాగాలు నాగులు. దాంట్లో వాసుకనే సర్పము ఎప్పుడు కూడా శివుడికి మెడలో ఉంటుంది. కాబట్టి పవిత్రంగా ఉన్నట్టు సర్పం ఎప్పుడైనా అక్కడ పనైపోయినప్పుడు మళ్ళీ పుట్టలోకి వచ్చి వస్తుందట. కాబట్టి పుట్టలో అది మసలి మసలి ఉండి 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 మళ్ళీ వెళ్ళిపోతే పుట్టలో ఉన్నటువంటి మట్టి పవిత్రంగా మారిపోయి ఆ మట్టి పుట్టమట్టి అని చాలా పవిత్రంగా భావిస్తాం మనం. ఎవరికైనా మనసు మంచిగా మారాలి అంటే పుట్టమట్టి కళ్ళకు పెట్టుకుంటే కళ్ళు బాగైపోతాయట. అంటే మనసు బుద్ధి 2 బాగైపోతాయట. బాగా గుర్తు. అందుకనే మనం నాగపంచమి రోజు పుట్టమట్టిని తీసుకొచ్చి దీంతో కడుగుతాం కళ్ళని. తమ్ముడికి, అన్నయ్యకి, తండ్రికి, చాలామందికి. అవునా కదా? పుట్టమంటే అంత పవిత్రం. కాబట్టి ఆయనకి అక్కడ అనుష్ఠానం చేస్తుంటే ఆ బ్రాహ్మడికి పెద్ద సర్పం కనబడింది. ఆ సర్పాన్ని నమస్కరించి ఒక బుట్టలో వేసుకొని రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా, నేను ఒక చాలా గొప్పగా అందంగా ఉన్నటువంటి వరుణ్ణి తీసుకొచ్చాను, కానీ ఇక్కడ రావడానికి సిద్ధపడట్లేదు. బాగా జ్ఞానము బుద్ధి ఉంది కాబట్టి ఆయన రాడు. ఆయన్ని నేను నా చాకచక్యంతో దీనిలో బంధించి తీసుకొచ్చాను. ఇప్పుడు చిన్నగా ఉంది, కానీ ఒకవేళ వివాహం అయిపోతే చాలామందికి శాపం ఉంటుంది. కోనేరులో స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ చేపపిల్ల మనం పట్టుకుంటే ఆ చేపపిల్లని తీసి బయటకు వేసేస్తే అది స్త్రీగా మారిపోతుంది. ఇది యక్ష, కిన్నర, కుబేరులకు చాలామంది సాధ్యం. మీరు పురాణాలు వింటే మీకు అన్నీ అర్థమవుతాయి. చెరువులో ఉన్నటువంటి చేపను బయటకు వస్తే అది స్త్రీగా మారిపోతుంది. ఈ కథలు మనకు మహాభారతంలో బాగా దొరుకుతాయి. మీరు దయచేసి అన్నీ వినండి. భారత, భాగవత, రామాయణ, స్కంద, కరుణ అన్ని పురాణాలు వినండి. వింటూనే ఉండండి. తప్పేం లేదు. జీవితం అయిపోయిన దాకా పురాణం వింటూనే ఉండండి. ఇలా జరుగుతుంది. కాబట్టి ఇంత చిన్నగా ఉంది స్వామి మహారాజా, దీంట్లో అసలు మంచి వరుడు తీసుకొచ్చాను, నన్ను నమ్మి ఆ అమ్మాయికి వివాహం చేసినన్న. సరే అని ఆయన ఏం చేశాడు? వివాహం చేసి ఇచ్చాడు. బాగా వినండి, బ్రాహ్మడి మీద ఉన్నటువంటి నమ్మకం. అందుకనే ప్రతి ఒక్క విషయాన్ని మనం వినుకుంటూ పోతే మనకి ఏం చేయాలో అర్థమవుతుంది జీవితంలో. అలా బ్రాహ్మణ్ణి విశ్వసించి పెళ్లికి సిద్ధమయ్యారు. అంతర్పాఠం మధ్యలో ఆ పరదా పెడతారు. అంతర్పాఠం అంటారు దాన్ని. అది పెడతారు. ఇప్పుడు పెట్టట్లేదు. ఇప్పుడు అమ్మాయి ముఖం అబ్బాయి చూడకూడదు పెళ్ళయిన దాకా. అంతకుముందు 10 సార్లు చూసుకుంటూ 10 సార్లు ఫోన్లో మాట్లాడు. వాళ్ళు 10 సార్లు కలిసి ఉన్నారు అక్కడ హోటళ్ళల్లో. మీకేం తెలుసు? మీరు అమాయకులు. ఇప్పుడు టెంట్లు వేసి అవి వేసి ఇవి వేసి మీరు పరదాలు వేసి మంత్రం చెప్పిస్తే ఆ మంత్రం చేసే బ్రాహ్మడు ఒక రకం, ఫోటో తీసేవాడు ఒక రకం. అక్కడ అసలు ఏ నక్షత్రం, అరుంధతి నక్షత్రం కూడా చూడట్లే. అరుంధతి నక్షత్రం ఇక్కడ ఉంటుంది, బ్రాహ్మడు ఇటు చూపిస్తాడు. వీళ్ళకి ఆగం ఫోటో ఇక్కడ. ఈ ఫోటో వాడు ఇటు చూడమంటాడు, వాడేమో ఇటు అంటాడు, బ్రాహ్మడు అడ్డు అంటాడు. ఏమి కాదు. కాబట్టి పెళ్ళిళ్ళన్నీ ఇట్లా విచిత్రంగా ఉంటున్నాయి. పెళ్ళిళ్ళు విచిత్రమైన కారణం ఎవరు? మనమే. ఏ విషయమైనా భూమి మీద పాడైతే కారణం ఎవరు? మనమే. పిల్లవాడు పారైతే తల్లిదండ్రులే, శిష్యుడు పారైతే గురువే, స్కూల్లో విద్యార్థి పారైతే టీచరే. దీంట్లో ఏ అనుమానం? మనమే. కాబట్టి బ్రాహ్మణ్ణి విశ్వసించి వివాహం చేశారు. వివాహం చేస్తే అంతర్పాఠం పెట్టారు. పెట్టంగానే ఎప్పుడు జీలకర్ర బెల్లం పెట్టాలో చెయ్యి లోపలికి వేస్తే అటుపక్క సర్పం ఉంది. ఈమె గమనించి సరే నాకు ఏది ప్రాప్తమో అదే వచ్చింది అని తండ్రికి నమస్కారం పెట్టి ఇక సర్పాన్ని నేను మంచిగా తయారు చేసుకోని చెప్పేసి మెడలో వేసుకొని తిరగడం మొదలుపెట్టింది. ఎక్కడెక్కడ ఆలయాలకు వెళ్తే లాభం జరిగే అవకాశం ఉంది అక్కడక్క అన్ని ప్రాంతాలు తిరిగేసింది పాపం ఆమె పేరేమిటి? విజయ. పేరులో ఉండండి, కథలో ఉండండి, మర్చిపోకండి. నిద్ర మబ్బు ఏమొద్దు. ఇవాళ ఆఖరి రోజమ్మా, రేపటి నుంచి మళ్ళీ నేను రాను తల్లి. ఎందుకు రాను అంటే మీకు దోమలు కుడుతుంది, కష్టపెడుతున్నాను కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది కాబట్టి. సరేనా? కాబట్టి ఆమె మెడలో వేసుకొని తిరగడం మొదలు. ఎన్ని ఆలయాలు వెళ్తే మనకు అంటాం కదా, మనకు సంతానం కావాలంటే, భర్త కావాలంటే చెట్టుకు పుట్టకు ఎక్కడికి నమస్కారం చేస్తానంటామా లేదా? ఎక్కడెక్కడ దేవుడు ఉన్నాడో అక్కడెక్కడ వెళ్ళింది. ఎక్కడ వెళ్ళినా సాధ్యం కాలేదు. కానీ ఆమె నడుచుకుంటూ ఆ సింధుపురం నుంచి ఇక్కడ దాకా ధర్మపురి దాకా వచ్చింది. ధర్మపురికి వచ్చి అక్కడ గోదావరి ప్రాంతం చూసిన తర్వాత, అక్కడ సస్యశ్యామల వాతావరణం చూసిన తర్వాత కొంచెం సేపు మనసు కుదిరపడింది. మీరు కూడా ధర్మపురికి వెళ్ళినప్పుడు ఒకరోజు సమయం కేటాయించండి. ధర్మపురి క్షేత్రంలో కానీ బాసర క్షేత్రంలో కానీ ఒక రాత్రి ఉండాలి. ఇది నియమం. చాలామంది ఎక్కడ కూడా ఉండట్లే అమ్మ, దర్శనం చేసుకుని రావడమే. అప్పుడే రిజర్వేషన్ అయిపోతుంది. పోవడము రిజర్వేషనే, రావడము రిజర్వేషనే అయిపోయింది.
మీరు ఏదో మాట వరచుకు చేయకూడదు, పుణ్యం సంపాదించడం కోసం చేయాలి. ధర్మపురి గొప్ప క్షేత్రము, బాసర వ్యాసపురి. అసలు వ్యాసపురి దాని పేరు, మొదటి పేరు ఏమిటి? వ్యాసపురి. ఇక్కడ ఉందే అది యశ్వంతపురి. ఎంచా అని భాగం ఉంది, ఇటు పక్క భాగం అది యశ్వంతపురము, అది వ్యాసపురము. అక్కడ ఇప్పుడు బినోలా కస్బా అంటారే, అది వాల్మీకపురము. వాల్మీకి సమాధి ఇప్పుడు కూడా అక్కడ ఉంది. అక్కడ వ్యాసుల వారి సమాధి ఉంది. అంటే వాల్మీకపురము, వ్యాసపురము, బహుధాన్యపురము. బోధన్ ఏం పేరు అది? బహుధాన్యపురం. బహుధాన్యపురము. దాని తర్వాత ఇక్కడ దగ్గరలో బ్రహ్మేశ్వరపురము. ఇవన్నీ కూడా ఒకప్పుడు కాలంలో మంచి మంచి పేర్లు. దాన్ని పాడు చేసేది ఇప్పుడు మెల్లగా బాసరని వాసర చేసి ఇప్పుడు బాసర చేసినారు. ఆ యశ్వంతపురాన్ని ఎంజా చేసినారు, బహుధాన్యపురాన్ని బోధన్ చేసినారు, మన ఇందూర్ని నిజామాబాద్ చేసినారు. ఫకీరాబాద్, నిజామాబాద్ అన్ని బాద్లే. మనం మళ్ళీ పురాణానికి ఎప్పుడు వస్తామంటే మనలో పురాణం లోపలికి పోయినప్పుడు పురాణం అవుతుంది. మళ్ళీ మన లోపల ఏం పోవాలి? పురాణం పోవాలి, అప్పుడు పురం అవుతుంది. అప్పటిదాకా అవ్వదు. కాబట్టి పురం వేసుకునే ప్రయత్నం. బాధలొద్దు. బాధలు అంటే బాధకు అర్థం ఏంటి తెలుసా? ఓడిపోవడం. బాధ్. పురము అంటే ఉండడము. హస్తినాపురము, బహుధాన్యపురము, వ్యాసపురము, వాల్మీకిపురము, యశ్వంతపురము, అలా పురం. కాబట్టి అది ధర్మపురము. కాబట్టి ఆమె తిరిగి అక్కడికి వచ్చింది. చూస్తే సస్యశ్యామలగా ఉన్నటువంటి ఆ యొక్క నదీ తీరాన్ని చూసి చాలా సంతోషించి ఇంకా ఇక్కడ ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం, నమ్మకం కుదిరింది. ఏ ఆలయానికి పోయినా కొన్నిసార్లు నమ్మకం కుదరదు, కానీ ఒక దగ్గరికి పోతే మన మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపించాలంటే మనసులో ఏ విషయం, కోరిక, ఆలోచన ఉండకూడదు. అలా ఇంకా ఇన్ని తిరిగి వచ్చాను కదా, ఇక్కడ కూడా ఏమి అవ్వదేమనుకుంటుంది, కానీ ఏమి అవ్వకుండా అయ్యే విషయమే అది. భగవంతుడికి ఏమి అడగకుండా ఉంటే అన్నీ ఇస్తాడు, అన్నీ అడిగితే ఏమీ ఇవ్వడు. ఇది రాసుకోండి, బాగుంది. భగవంతుడికి అన్నీ అడిగితే ఏమి ఇవ్వడు, ఏమి అడగకపోతే అన్నీ ఇస్తాడు. పెన్ను పేపర్ ఎవరు తెచ్చుకోలేదు, ఎందుకంటే ఎవరికి విశ్వాసం లేదు కాబట్టి. సరే, ఆమె ఆగిపోయి మనస్ఫూర్తిగా ఆ గంగా గోదావరి ప్రాంతాన్ని, ఆలయాన్ని చూసింది. ఆలయం పెద్దగా లేదు, అప్పట్లో చాలా చిన్నది. చూస్తే ప్రశాంతంగా అనిపించింది. సరే, ఇక్కడ ఈ స్వామిని ఖచ్చితంగా కొలుచుకుంటే లాభం జరిగే అవకాశం ఉందనుకొని గోదావరికి వెళ్ళి స్వామికి నమస్కారం పెట్టింది. గోదావరి నుంచి నమస్కారం పెట్టింది. అందుకనే గోదావరిలో స్నానం చేయంగానే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి గోదావరిలో ఎక్కడ కూడా స్నానం చేయంగానే మొదలు నమస్కారం పెట్టవలసింది ఆ స్థానదేవతకి. ఏ స్థానంలో స్వామి ఉన్నాడో ఎవరి కోసం బాసర వెళ్ళాం, సరస్వతి మాతకి దండం పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ధర్మపురి వెళ్ళాం, నరసింహస్వామి దండం పెట్టి, కాశీకి వెళ్ళాం, శివుడి దండం పెట్టుకోవాలి. తర్వాత కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, వాస్తుదేవత, ఇష్టదేవత అందరికి కూడా నాభి వరకు నీళ్ళల్లో ఉండి నమస్కారం చేయాలి, తూర్పుకు ముఖం చేసి. మీ ఇల్లు ఎక్కడైనా ఉండాలి. ఇలా గుర్తుపెట్టుకోండి కొన్ని విషయాలు, దీనివల్ల మనకు లాభం వస్తుంది. అలా నమస్కారం పెట్టంగానే ధర్మపురి నరసింహస్వామి ఆమె కళ్ళల్లో కనబడ్డాడు. కళ్ళల్లో విజయకి కనపడంగానే బాగా సంతోషించింది. ఇంకా ఇక్కడ ఖచ్చితంగా నాకు లాభం జరిగే అవకాశం ఉంది. ఆ పామును చుట్టుకుంది, ఆ యొక్క పెద్ద రాయి మీద నిలబడి నమస్కారం చేసి ఆ యొక్క గోదావరిలో దూకేసింది. ఇంకా నాకు మోక్షమైనా, మంచైనా, చెడైనా అంతా నువ్వే కల్పించు స్వామి. దీన్ని ఏమంటారు తెలుసా? ఇంకా సర్వాస్తాంగ వివర్జిత. ఏం అవస్థ అవుతుంది కదా, నాకైతే భర్తతో నేను రావాలి లేదా చనిపోవాలి. అయితే నేను భర్తతో బయటకు రావాలి లేదా చనిపోవాలి. సర్వావస్థాన్ని వివరించి నాకు ఏ అవస్థ వద్దిక్క. చాలా కష్టపడ్డాను, చాలా వెతికాను, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ దొరకలేదు స్వామి అని చెప్పంగానే నిజంగానే ఆమె వచ్చేటప్పుడు భర్తను చేతిలో పట్టుకొని వచ్చింది. ఆయనకు ఉన్నటువంటి పంచముడి చెంగుముడికి కట్టింది ఉంది. కాబట్టి ధర్మపురిలో కాదు, ఏ గంగలో స్నానం చేసినా దంపతి స్నానం చేయాలి. ఎడమ భాగంలో ఉన్నటువంటి చెంగును, కుడి భాగంలో ఉన్నటువంటి ఆయన చెంగును కట్టుకోవాలి. దీన్ని స్నానం అంటారు. దీన్నే స్నానం అంటారు. అసలు మనం ముందుకుతే స్నానం అన్నారు. ఇలా చేయాలి, శాస్త్రం చెప్పిన మాట. కాబట్టి ఇద్దరు బయటకు వచ్చారు. చాలా సంతోషించి, అమ్మ ఎంత అందంగా ఉన్నాడినా, అసలు ఎక్కడి వాడో ఎలా దొరికాడో. అంటేనే కర్మను నమ్మిన వాడికి నష్టం ఎప్పుడు ఉండదు. కర్మను నమ్మిన వాడికి నష్టం ఉండదు. బ్రాహ్మడి మాటకి ఎప్పుడు నష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మడు ఏదో తప్పు చేద్దామనే ఉద్దేశంతో ప్రయత్నం చేసి, ఎందుకంటే ఇన్ని చూశానే దొరకలేదు కాబట్టి చేద్దామనుకున్నాడు, కానీ లాభమే జరిగింది. ఏమిటి కృప? నరసింహస్వామి యొక్క కృప. కాబట్టి నరసింహస్వామి యొక్క కృప మనం ఉంటే ఎంత దుష్ట శక్తులు ఉన్నా మన మీద పారవు. దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఆయన పేరేమిటి? దుష్ట సంహార నరసింహ. దుష్టాన్ని సంహరింపజేస్తాడు ఆయన. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కాబట్టి వచ్చి రాగానే ఆమె నేరుగా
ధర్మపురి ఆలయం వెళ్ళింది, స్వామికి దండం పెట్టేసింది. ఇంకా ఆమెను చూసిన తర్వాత అక్కడ అందరూ కూడా బాగా సంతోషిస్తున్నారు. ఆమె బాగా సంతోషించింది. ఇంకా పూజలు అభిషేకాలు మొదలు పెడితే ఆమె మెల్లగా ఏం చేసిందంటే స్వామికి నమస్కారం పెట్టి తమ రాజ్యానికి వెళ్ళిపోయింది. భర్తను తీసుకొని వెళ్ళిపోతే అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ రాజుతో సహా ఎవరిని కూడా ఈమెను విశ్వసించలేదు. పామును వదిలిపెట్టేసి పామును చంపేసి కొత్త వాడిని పట్టుకొని వచ్చిందని అందరూ అవమానించారు. అందరూ అవమానించిన పక్షంలో కూడా పరమాత్ముడు కృప చూపిస్తే మనం భయపడకూడదు. మనం రోజు చెప్పుకుంటున్నాం. అందరూ అవమానిస్తారు, కానీ పరమాత్ముడు పట్టుకుంటాడు. పరమాత్ముడు పట్టుకున్నాడా ఇంకా ఎవరు పట్టుకునే అవసరం లేదు. మనం అందరి గురించి ఆలోచిస్తాం. మనం అందరి గురించి ఆయన పట్టుకోవాలి, ఆయన బాగుండాలి, ఎవ్వరు బాగుండే అవసరం. నువ్వు నీ పరమాత్ముడు బాగుంటే చాలు. నువ్వు నీ పరమాత్మ. కాబట్టి ఈమె చాలా బాధపడింది. తండ్రికి చెప్పింది, కాదు నాకు నరసింహస్వామి కృప చూపించాడు, కావాలంటే రండి అని చెప్పేసి వాళ్ళందరూ తీసుకొని ధర్మపురికి వచ్చి అక్కడ స్వామికి నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి గోదావరిలో ఇసుకను తీసుకున్నది. ఇసుకను తీసుకొచ్చి, స్వామి ఒకవేళ నేను సత్యవతిని అయితే నిజమే మాట్లాడి ఉంటే ఇదంతా కూడా ఇసుక స్తంభంగా మారిపోనని అక్కడ దోసెట్లతో ఆ ఇసుకను పోసింది. అందుకనే ఇప్పుడు కూడా ధర్మపురి కొంచెం దూరం భాగంలో అక్కడ ఇసుక స్తంభం ఉంది. దాన్ని సత్యవతి స్తంభము అంటారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఉంది. అప్పుడు వేసింది ఈరోజు ఉంది. దానికి కారణం ఏమిటంటే నేను సత్యవతిని, నేను సత్యాన్నే మాట్లాడాను, నా మీద నింద వేశారు స్వామి దండం పెడితే అది ఇసుక స్తంభంగా మారిపోయింది. అందుకని అప్పటి నుంచి ఆమె పేరేమిటి? విజయ. ఇప్పటికి ఏమైంది? సత్యవతి. గుర్తుపెట్టుకోండి, సత్యవతి నిజంగానే ఇంకా సత్యాలకి అందరూ కూడా సత్యవతి పిలుస్తూ ఉంటే కొంతకాలం తర్వాత ఇంకా ఈ స్తంభం మారిపోయింది కాబట్టి అందరూ వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోతే ఈమె మాత్రం ఇక్కడే ఉండిపోయింది. ఇంకా ఇక్కడే ఉండిపోతాం. ఎందుకు? స్వామి దగ్గర సేవ చేసుకుంటూ ఉంటానని అనుకున్నది. కానీ ఆయన అన్నాడు, నీకు సంతానం అయ్యేంత వరకు ఇక్కడే ఉండు. స్వామి స్వప్నంలో అందరికీ అన్ని విషయాలు మాట్లాడతాడు. మనం బాగా నిద్రపోతే, నేను రోజు చెప్తున్నాను, నిద్ర చాలా గొప్పది, నిద్ర చాలా మంచిది, నిద్ర చాలా పవిత్రమైంది. నిద్రలో మనిషి తన వ్యక్తిత్వాన్ని మర్చిపోతాడు, అస్తిత్వాన్ని మర్చిపోతాడు, గుణాన్ని మర్చిపోతాడు, ధర్మాన్ని మర్చిపోతాడు, లాభక్షేమాన్ని మర్చిపోతాడు. ఒక్కటే గుర్తుంది, శివం శవం శవం శివం. నిద్ర. మీరు చచ్చిపోవాలి. కాబట్టి ఆమె ఏమందంటే, ఇంకా నేను కొంచెం కాలం పాటు ఇక్కడ ఉంటా. స్వామి చెప్పాడు సంతానం అవ్వని అంటే ఆయనకి ఒక సంతానం కలిగింది. ఆ సంతానము ఏం చేశారంటే, ఆమె పేరు సత్యవతి యొక్క సంతానం పేరు బతుకమ్మ అని పెట్టారు. గుర్తుపెట్టుకోండి. చిన్న విషయం ఉంది, చెప్పేస్తాను, పూర్తి చేస్తాను, ఎందుకంటే సమయం అయిపోతుంది. బతుకమ్మ అని పేరు. అప్పట్లో పేర్లు గమ్మత్తుగా ఉండేది. బుచ్చమ్మ, లచ్చమ్మ, పెంటమ్మ, పేదరాశి పెద్దమ్మ. ఇప్పుడు లేవు పేర్లు. ఇప్పుడు చాలా గమ్మత్తైన పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు మనకు పలకడం కూడా రాదు. లక్కి, చిన్ని, పిన్ని, దున్ని, అమ్మి, విచిత్రంగా ఉన్నాయి. మనం పలకకూడదు. దీనివల్ల అర్థము లేదు, వ్యర్థము. బుచ్చమ్మ అంటే భూమి మీద ఉన్నటువంటి క్షణాన్ని తీసుకోవడం బుచ్చమ్మ. లచ్చమ్మ అంటే లక్ష్మణి యొక్క గుణాలు, అంటే మంచి గుణాలు తీసుకునే తల్లి. పెంటమ్మ అంటే మీలో ఉన్నటువంటి చెడు గుణాన్ని తీసేది పెంటమ్మ. అందుకనే అక్కడ ఆ గ్రామదేవతల పేర్లు కూడా అలాగే ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లేవు ఆ పేర్లు, కొత్త పేర్లు విచిత్రంగా ఉన్నాయి. కాబట్టి ఈ పేరు ఏం పెట్టారు? బతుకమ్మ. ఈ బతుకమ్మ పెట్టగానే, బతుకమ్మ పెట్టిన తర్వాత ఆ సత్యవతికి ఇంకొక ఆనందం వచ్చిందంటే, నాకు అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టడం అదృష్టం. అబ్బాయి పుట్టాడు అంటే నీకు పునర్జన్మ లేదు, కానీ అమ్మాయి పుట్టిందంటే ఈ జన్మలోనే పుణ్యం వచ్చింది. మీరు రాసుకొని పెట్టుకోండి. అమ్మాయి పుట్టిందా, ఈ జన్మలో పుణ్యం వచ్చింది. పిల్లవాడు పుట్టాడా, గత జన్మ లేదు. పునరపజననం అన్న విషయం లేదు. కాబట్టి సంతోషిస్తారు. ఆయన పిండం పెడతాడు కాబట్టి. పెట్టినవాడు పెడతాడు, పెట్టట్లే. ఇప్పుడు అందరు అమెరికాలో ఉన్నారు. ఎవడు పెడుతున్నాడు? ఎవరు పెట్టట్లే. కాలం మారిపోయింది. ప్రభు, అందరిని విదేశాలకు పంపించకండి, రమ్మని చెప్పండి, ఇక్కడ కిరాణా షాప్ పెట్టుకుందాం మనం అందరం కలిసి. కాబట్టి బతుకమ్మ అని పేరు పెట్టారు. ఈ విషయం వినిపెట్టుకోండి. బతుకమ్మ అని పేరు పెట్టిన తర్వాత ఆమెని విజయ నుంచి సత్యవతి చేసి, ఇప్పుడు ధర్మపురి ఆమెకి ఆ పిల్ల పుట్టంగానే నరసింహస్వామి సతీ సత్యవతి నామకరణం చేశారు. విజయ నుంచి సత్యవతి, సత్యవతి నుంచి అమ్మాయి పుట్టిన తర్వాత సతీ సత్యవతి అని పేరు పెట్టారు. పెట్టి ఇంకా ఆ బతుకమ్మను ఇప్పుడు కూడా మనం బతుకమ్మ అంతా ఆడతాం కదా. ఈ బతుకమ్మకు మనం నమస్కారం చేసుకుంటే మనలో ఉన్నటువంటి క్షోభ, బాధ అన్నీ పోయి మనం నృత్యము చేస్తామట. అందుకని బతుకమ్మ దగ్గర ఏం చేస్తాం? మనం నృత్యం చేస్తాం. పాట పాడుకుంటూ 7 పూలు పెట్టి 15 రోజులు ఆట ఆడుకుంటే మనలో ఉన్నటువంటి పాపమంతా కూడా పోయి పుణ్యం మూట పట్టుకొని ఆ బతుకమ్మలాగా మనం కూడా శుభ్రంగా బ్రతికేస్తాం. కాబట్టి బ్రతుకమ్మ మెల్లమెల్ల
మెల్లమెల్లగా బతుకమ్మగా మారిపోయింది. ఆ బతుకమ్మ మనకు తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్థానంలో నరసింహస్వామి క్షేత్రంలోనే వెలిసింది. ఈ బతుకమ్మ తెలంగాణ దేశం అంతా చేస్తుంది. ఎక్కడ మొదలైంది ఇది? ధర్మపురి. ఈ బతుకమ్మ ఆమె కోనేరు దగ్గరకు వచ్చి ఆడింది కాబట్టి ఇప్పుడు కూడా ధర్మపురిలో మొదటి రోజు ధర్మపురిలో ఆడతారు కోనేరు దగ్గర, రెండో రోజు ఆఖరి వరకు గౌతమి తీరంలో ఆడతారు. అక్కడ గోదావరి తీరంలో బతుకమ్మ అందరూ ఆడవాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళ చీరలు వాళ్ళ నగల యొక్క దృష్టం అంతా కూడా సన్నివేశంగా ఆ నదిలో కనబడుతుంటారు. ఇప్పుడు కూడా చూడండి కనబడుతుంటారు. ఆ ప్రాంతంలో ఆడుతుంటే నీడల్లాగా అక్కడ అందరూ కనబడుతుంటే అందరు చూస్తే మురిసిపోతారట. అందుకనే బతుకమ్మ మొదలైంది అప్పుడే కాబట్టి ఆ సత్యవతి కుండం దగ్గర సత్యవతి అక్కడ స్నానం చేసింది కాబట్టి ఆ సత్యవతి కుండమైంది. ఆ స్తంభం ఇసుక వేసింది కాబట్టి అది ఇసుక స్తంభమైంది. అందుకనే బాసరలో కూడా చెప్పాను కదా, వ్యాసపురంలో కూడా ఆ వేదవ్యాసుల వారు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కొంచెం ఇసుకను తీసుకొచ్చి అక్కడ వేస్తే బాసరలో బ్రహ్మ సరస్వతి అయిపోయింది. అక్కడ సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇది ఇసుక ద్వారా అవుతుందా అంటే ధర్మపురిలో అయింది, బాసరలో అయింది. మనకు విశ్వాసం ఉండాలి అంతే. మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి అప్పటి నుంచి ఆ సత్యవతి కుండం దగ్గర, సత్యవతి స్తంభం దగ్గర ధర్మపురి నరసింహస్వామి ఇప్పుడు కూడా చాలాసార్లు వెళ్తుంటాడు. చాలాసార్లు వెళ్ళి మాట్లాడుకుంటూ వస్తాడు. అందుకనే అక్కడ ఉన్నటువంటి విశేషమైన స్థానము బ్రహ్మకుండము, యమకుండము, అన్ని రకాల మందిరాలు సత్యవతి కుండం అని విశేషంగా చెప్తారు. కాబట్టి ఇదంతా కూడా స్కంద పురాణంలో ఉంది. ఇది అంతా పురాణం అంతా పుక్కిడి పురాణం చాలామంది అనుకుంటారు, కాదు. ఇది అంతా కూడా పురాణం. పద్మపురాణంలో కూడా ఈ విషయం చాలా గొప్పగా చెప్పడం జరిగింది. మనం పెద్ద పెద్ద విషయాల్ని బాగా దూరం దాకా వెళ్ళి ఆలోచించి మనం పట్టుకోలేము కాబట్టి మనకు అర్థం కాదు. కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, పట్టుకుంటే అర్థమవుతుంది. ఇప్పటి నుంచైనా కనీసం ధర్మపురి వెళ్ళినా, వ్యాసపురం వెళ్ళినా, యశ్వంతపురం వెళ్ళినా, బౌధాన్యపురం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక రాత్రి నిద్ర చేయండి. ఒక రాత్రి నిద్ర చేయడం దేవస్థానంలో, ఒక రాత్రి జాగరణ చేయడం పుణ్యం. చేసినప్పుడు పూజ చేస్తాం, మనం సత్యనారాయణ పూజ చేసినప్పుడు రాత్రి పూట ఏం చేయాలి? జాగరణ. ఇంట్లో చేసినప్పుడు జాగరణ, తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు నిద్ర. గుర్తుపెట్టుకోండి, ఈ 2 విషయాలు చేస్తే పూర్తి పుణ్యం వస్తుంది. కాబట్టి ఈరోజు మనం 9 రోజులుగా మనం ప్రహ్లాద చరిత్ర, ఈ చాలా కొత్త వాళ్ళు వచ్చారుగా చెప్తున్నా. మనం 9 రోజులుగా ఏం చెప్పుకుంటున్నాం? ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, తర్వాత ఏకాదశి మాత్యం బ్రహ్మ అంబరీష్ చరిత్ర, ఇవన్నీ కూడా ఒక్కొక్క భాగంగా, నిన్న మార్కండేయ చరిత్ర, ఒక్కొక్క భాగాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. దాని తర్వాత ఇలా చెప్పుకుంటూ వస్తే మనకు వచ్చిన పుణ్యం వల్ల ఏమైందంటే, నేను రోజు ఈరోజు ఆఖరి చెప్తాను, మళ్ళీ చెప్పడం. చంద్రుడి యొక్క వెలుతురులో, అంటే ఆయన వెన్నెల అమృతం కురిపిస్తున్న సమయంలో రాగి వేప చెట్టు కలిసి ఉన్న ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో మనము ఒక 9 రోజులు నరసింహ నవరాత్రులు అన్నీ కూడా ఈ యొక్క నరసింహ పురాణాన్ని విని పూర్తి పుణ్యాన్ని సంపాదించాం. గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందని మనం అనుకుంటామో అంతే పుణ్యం ఈ 9 రోజులు మీకు అందరికీ వచ్చింది. మీరందరూ విశ్వసించండి, దీంట్లో ఏం అనుమానం లేదు. మీ వల్ల నాకు కూడా కొంచెం పుణ్యం వచ్చింది. మీ వల్ల నాకు ఎందుకు, మీ వల్ల అంటే మీరందరూ విన్నారు కాబట్టి నేను చెప్పాను. కాబట్టి నా వల్ల, అసలు మీ వల్ల నాకు కొంచెం పుణ్యం కూడా వచ్చింది. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ప్రవచనం చెప్తున్నప్పుడు ఆఖరిగా చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నేను మాట్లాడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడి మీకు నచ్చని విషయాలు ఒకవేళ మాట్లాడి ఉంటే మీరందరూ సహృదయంతో, పెద్ద మనసుతో నన్ను క్షమించాలి. ఎందుకంటే మేము ప్రవచనం చెప్తున్నప్పుడు మీ గురించో చెప్పం. ధర్మం ఏం జరుగుతుందో, మీకు ఏమనిపిస్తుందో, ఏది తప్పో ఏది నిజమో చెప్పే ప్రయత్నంలో కొన్నిసార్లు మాటలు కఠోరంగా వస్తాయి. కాబట్టి దాన్ని కూడా క్షమించమని అడగడం ధర్మం. కాబట్టి క్షమించమని పెద్ద మనసుతో కోరుకుంటున్నాను. స్వస్తి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయభూతి ధ్రువాణి తిరుమతిర్మమా. అయితే ఇది నారాయణ ఉంది, చాలు. दुसरा कट करून लाव.